హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పబ్లిక్ కోట్ న్యూస్. నేను మీ శ్రవంతి. రాను రాను రకరకాల కొత్త రోగాలు పుట్టుకొస్తున్నాయి. వాటికి మెడిసిన్ కూడా మన వాళ్ళు తయారు చేస్తున్నారు. కానీ ఇప్పటి వరకు హెచ్ఐవికి కానీ, కోవిడ్కి కానీ, డెంగ్యూకి కానీ ఈ రోగాలు వచ్చి కొన్ని సంవత్సరాలు గడుస్తున్నా కూడా ఇప్పటి వరకు మెడిసిన్ తయారు కాలేదు. ఎందుకు? మన వాళ్ళు అక్కడ చంద్రయాన్-3 రాకెట్ని తయారు చేసి అంతరిక్షంలోకి పంపినప్పుడు మరి ఈ రోగాలకి మెడిసిన్ ఎందుకు తయారు చేయలేకపోతున్నారు కదా? మీకు కూడా డౌట్ వచ్చే ఉంటుంది కదా. బట్ మనతో ఇప్పుడు ఒక పర్సన్ ఉన్నారు, ప్రముఖ డాక్టర్ వసంత్ కుమార్ గారు, సివిల్ అసిస్టెంట్ సర్జన్ కూడా. సో తనేమంటున్నారంటే కోవిడ్ టైంలో అందరూ చాలామంది చనిపోయారు. మీరు కూడా చూసే ఉంటారు, మీ ఫ్రెండ్సే కానివ్వండి, మీ బంధుమిత్రులే కానివ్వండి. కానీ ఈ డాక్టర్ గారి దగ్గరికి వచ్చిన పేషెంట్స్కి 4 రోజుల్లో కోవిడ్ తగ్గించారంట. అంతేకాదు హెచ్ఐవికి మెడిసిన్ ఉందంట, డెంగ్యూకి కూడా మెడిసిన్ ఉందంట తన దగ్గర. నాకు షాకింగ్గానే ఉంది. సరే, వీటన్నిటి గురించి తనతో మాట్లాడదాం. మరి తన దగ్గర మెడిసిన్ ఉన్నప్పుడు ఎందుకు వెళ్ళలేదు మరి పబ్లిక్లోకి? ఎవరు అడ్డుపడుతున్నారు? వీటన్నిటి గురించి ఇప్పుడు తనతో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే సార్, ఎలా ఉన్నారు సార్? ఫైన్ అమ్మా. డాక్టర్ కాబట్టి మీరు బాగానే ఉంటారు. లేదు, మనిషిగానే బాగానే ఉంది. అంతేనా సార్? డాక్టర్ అనేది తర్వాత ఓకే, బేసికల్లీ యాజ్ ఎ డాక్టర్గా ఫస్ట్ మనిషిగా ఫస్ట్ ఉండాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిలో ఉంది. ఓకే, వై ఐఎమ్ సెయింగ్ మనిషి అంటే అవును, సాటి మనిషిని కాపాడాలనే ఉద్దేశంతో నేను ముందుకు వెళ్తాను. ఓకే సార్. ఇప్పుడు కోవిడ్ మొత్తం అంటే నాకు తెలిసి ఒక 3 వేవ్లు వచ్చిందా సార్? చాలా వచ్చినాయి, ఇంకా కంటిన్యూ అవుతుంది. ఇంకా కంటిన్యూ అవుతుంది, అవును. బట్ ఇప్పటి వరకు మన వాళ్ళు ఏదో వ్యాక్సిన్ ఇచ్చారు, అంటే గవర్నమెంట్ కోవిషీల్డ్ అని, కోవాక్సిన్ అని, అంటే రాకుండా ఒకవేళ వచ్చినా తట్టుకునేలాగా వ్యాక్సిన్స్ ఇచ్చారు. దానివల్ల చాలామంది అంటే సడన్ హార్ట్ స్ట్రోక్ రావడం కానివ్వండి, పెరాలసిస్ రావడం కానివ్వండి, ఈ విధంగా జరుగుతున్నాయి. చాలామంది చనిపోయారు. మరి కోవిడ్ టైంలోనే మీరు ఎంతోమందిని బతికించినా అంటున్నారు, మీ దగ్గర మెడిసిన్ ఉంది అని అంటున్నారు. మరి ఎందుకు పబ్లిక్లోకి ఎందుకు రాలేదు? అసలు ఏం జరిగింది? మీరు ఎందుకు మరి ఎవరికి ఇవ్వలేదు? మీ దగ్గరికి వచ్చిన పేషెంట్స్కి మాత్రమే మీరు ఎందుకు ఇచ్చారు? మరి ముఖ్యంగా ఏంటంటే దీంట్లో ఫస్ట్ థింగ్ ఏంటంటే నాకు డెంగ్యూకి 100% ట్రీట్మెంట్. 18-19లోనే నాకు డెంగ్యూ వచ్చినప్పుడు నేను సఫర్ అయ్యా చాలామంది లాగానే. 25,000 ప్లేట్లెట్స్ వరకు పడిపోయింది మీకు. ఎస్. ఓకే. ఆ తర్వాత ఏంటి అసలు దీంట్లో మెడిసిన్ ఏంది? అసలు అందరు అంటారు డెంగ్యూకి మెడిసిన్ లేదు అంటారు. దెన్ ఐ గాట్ ద ఆన్సర్ ఎట్ ద టైమ్. 18-19లోనే నాకు ఆన్సర్ ఉంది విత్ మెకానిజం. ఏ మెడిసిన్ వాడితే ఎలా ఉంటుంది అనేది ఐ స్టార్టెడ్ డిగ్గింగ్ అవుట్ ఆల్ ద థింగ్స్. సో 2020లో మనకు 19లోనే ఎండింగ్లో మనకు కోవిడ్ వచ్చింది. మెకానిజం వన్ థింగ్, మెకానిజంని నేను కనుక్కున్నాను. ఏ మెడిసిన్, ఏ విధంగా మెడిసిన్తో వైరస్ని చంపచ్చు. ఇక్కడ పదం వైరసే అంటున్నారు. కోవిడా, డెంగ్యూవా, హెచ్ఐవియా, ఇంకొకటి అనట్లు. మెకానిజం అండి. ఆ మెకానిజం అనే దాంతో నేను చంపుకుంటూ వస్తున్నాను. సో నేను కోవిడ్లో కూడా నేను ఆల్రెడీ గాంధీలో ఉండే. ఐ వాజ్ జనరల్ సెక్రటరీ ఆఫ్ గాంధీ హాస్పిటల్. అప్పుడున్న సూపరింటెండెంట్కి, అప్పుడున్న సూపరింటెండెంట్ శ్రవణ్కి అండ్ డిఎంఏ రమేష్ రెడ్డికి వాళ్ళందరికీ చెప్పడం జరిగింది ఈ మెకానిజంతో వీకెండ్. ఇలాంటి మెకానిజంతో వీడేదో చేస్తాడని చెప్పేసి ఏ ఫాల్స్ అలిగేషన్స్తో నన్ను ఆదిలాబాద్ ట్రాన్స్ఫర్ కొట్టారు. ఆఫ్ ది పేపర్, ఆఫ్ ది రికార్డ్స్. నాకు తెలిసింది జనరల్ సెక్రటరీగా ఉన్నాను, నేను మంచి కోసం నేను ఈ విధంగా తీసుకొస్తున్నాను, కొద్దిగా ఉపయోగపడుతుంది ప్రజల్లో అనేది ఉద్దేశంతో నేను అది చేశాను. తర్వాత నాకు పేపర్ ఆర్డర్ ఇచ్చేసి సరెండర్ అని చెప్పేసి డైరెక్టర్ ఆఫ్ హెల్త్కి. అంటే ఆ టైంలో ఇప్పుడు చాలామంది పేషెంట్స్ ఉంటారు కదా సార్ మీ దగ్గర, వాళ్ళకి తగ్గించి చూపించలేదా మీరు? అప్పుడు స్టార్టింగ్ అమ్మ ద కోవిడ్ అనేది గాంధీలో ఎంటర్ కాలేదు. అప్పుడప్పుడు 1-2 కేసెస్ ఎంటర్ అయింది. తెలంగాణకి రాలేదు స్టార్టింగ్లోనే. ఇప్పుడు సబ్జెక్ట్ ఉన్న తర్వాత ఎప్పుడు వచ్చినా అది కాదు. ద ఆన్సర్ ఇవ్వడం ముఖ్యం. నేను ఆ ఆన్సర్ ఇచ్చాను. బట్ ఏదో ఫాల్స్ ఎలిగేషన్స్ పెట్టి నన్ను పంపించడం జరిగింది. నేను కూడా హెజిటేషన్ చేశాను. బికాజ్ నా ఆత్మసాక్షికి ఒప్పుకోలేదు. కావాలని ఎందుకు పంపిస్తాననే ఉద్దేశంతో ఎగ్జాక్ట్లీ ఆఫ్టర్ 2 months తర్వాత నేను ఐ రిపీటెడ్లీ సెయింగ్ ఇన్ ఆల్ ద మీడియా, అంటే మీ పెద్ద మీడియాస్ రావు, వాళ్ళు దే డిడ్ నాట్ కవర్ మీ, బట్ సోషల్ మీడియా వాట్ ఎవర్ ద థింగ్, ఫేస్బుక్ కానీ వాట్సాప్ కానీ అన్నిట్లో కూడా ఐ స్టార్టెడ్ పోస్టింగ్ ఆల్ ద థింగ్స్.
బతకాలి, మనిషి బతకాలని నా కోరిక. యాజ్ అ మనిషి ఎందుకన్నానంటే మనిషిగా సాటి మనిషిని బతికించడం నా ఉద్దేశం. బతకాలి, మీరు డాక్టర్సే కానీ ఎవరైనా సైంటిఫిక్గా నేను చెప్తూనే ఉన్నాను. ఈవెన్ నేను ఆ టైంలో చాలా వందల మంది నేను ట్రీట్ చేశాను, గ్రూప్స్లలో డైరెక్ట్ పెట్టాను. సమ్ డాక్టర్స్, ఇప్పుడు తెలిసిన డాక్టర్స్, వాట్ ఈస్ ద మెకానిజం అన్నప్పుడు వాళ్ళకు కూడా చెప్పాను. దే హ్యాడ్ గివెన్ టు దేర్ పేషెంట్. ఇక్కడ వసంత్ ఒక్కడే ట్రీట్ చేయాలని లేదండి. నా వల్ల నా డాక్టర్స్ తెలిసిన వాళ్ళు, దూరం వాళ్ళు ఎవరైనా నేర్చుకొని సాటి మనిషిని కాపాడాలనే ఉద్దేశంతో నేను పెట్టడం జరిగింది. ఇంకొందరు ఉంటారు, అబ్బా నాకు మందు దొరికింది, నేను నా దగ్గరే పెట్టుకుంటాను, ఇంకెవ్వరికి ఇయ్యను, నేను కోట్లు సంపాదించుకుంటాను అనే ఉద్దేశం నాకు లేదు. అయితే సార్, ఇప్పుడు మీరు అన్నాక నాకు గుర్తొచ్చింది, అప్పుడు కోవిడ్ టైంలో చాలామంది దగ్గర అంటే కొంచెం సివియర్ ఉన్న వాళ్ళకి ఏవో స్టెరాయిడ్స్ ఇచ్చారు చూడండి సార్, వాటి పేరు నాకు సడన్గా గుర్తు రావట్లేదు. అంటే వాళ్ళ దగ్గర చాలా స్టాక్ ఉన్నా కూడా దాని ప్రైస్ జస్ట్ ఒక 800 అయితే 20,000 30,000 అట్లా ఇచ్చి, అంటే ఆ విధంగా కూడా వీళ్ళు మెడిసిన్స్ అప్పుడు ఉన్న రెమ్డెసివిర్ అనే ఇంజెక్షన్ అమ్మ, అది స్టెరాయిడ్ కాదు, రెమ్డెసివిర్ అనేది అది విషం. అది అవునా? అది ఒక విషయం ఇచ్చారు. కానీ సార్ అప్పుడు కోవిడ్ వచ్చిన వాళ్ళకి చాలా మందికి ఇదే ఇచ్చి నేను డైరెక్ట్ చెప్తున్నాను, మీడియా డైరెక్ట్ కెమెరాలో చెప్తున్నాను, విషయం ఇచ్చారు. ఏ కార్డియోటాక్సిక్ డ్రగ్, కార్డియోటాక్సిక్ హార్ట్ని డ్యామేజ్ చేసే మందు అది. వైరస్ని చంపేడుతుంటే మరి మీ అందరు చాలామంది బతికేవారు, ఇచ్చిన వాళ్ళు కూడా చచ్చారు. ఒక్కోసారి అయితే అసలు దాంట్లో నీళ్ళు పోసి అట్లా కూడా అమ్ముకున్నారు. 33,000 30,000 40,000 కూడా అమ్ముకున్నారు. నీళ్ళు పోసి బట్టి ఏది చేసినా వాళ్ళు బతికారు, ఇచ్చిన వాళ్ళు చచ్చారు. దేవుడా! కానీ 30,000 3,000 30,000కు అన్ని ఆస్తులు అమ్ముకొని కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు. ఇంత దారుణం సార్ అసలు. ఎస్, నేను ఇప్పటికి అనడం కాదు, మీరు గూగుల్ సెర్చ్లో కొట్టండి రెమ్డెసివిర్ ఏ కార్డియోటాక్సిక్ డ్రగ్. నేను తప్పు అయితే నేను పనిష్మెంట్ చేయండి. అది ఎప్పుడు వచ్చిందో చెప్తాను. డెల్టా టైంలోనే రెమ్డెసివిర్ వచ్చింది, స్టార్టింగ్లోనే. దానికన్నా బిఫోర్ కూడా ఇంటర్నేషనల్ జర్నల్స్లో ఉంది, ఇది మంచిది కాదు, ఇట్ ఈస్ గోయింగ్, కానీ యూజ్ చేశారు. అసలు ఏ మందు వాడకుండా చాలామంది బతికారు. లాస్ట్ వరకు కూడా పోయి బతికి వచ్చిన వాళ్ళు ఉన్నారు. లంగ్ డ్యామేజ్ అయిన. అసలు కోవిడ్ అంటే అందరికీ ఏంది, లంగ్స్ డ్యామేజ్ అయిందా? అయింది. లంగ్స్ డ్యామేజ్ ఎందుకు అయింది అంటే వైరస్ చంపేసింది. వైరస్ చంపలేదమ్మా అక్కడ, ద క్లాట్స్ అనేది చంపింది. వైరస్ కోవిడ్ అనేది క్లాట్, కోవిడ్ అనేది బాడీలో పోయి క్లాట్స్ ఫామ్ చేస్తుంది. ఆ క్లాట్స్ మీరు ఒక చెట్టుకి నీళ్ళు పోస్తారు, చెట్టు ఉంది, దాని నీళ్ళు పోస్తారు, కింది నుంచి నీటికి నీళ్ళు పోతాయి, పైనుంచి అయితే రావు కదా, కింది నుంచే పోవాలి. మధ్యలో ఆపేయండి ఎక్కడన్నా, నీళ్ళు పోక చెట్టు ఎండిపోతుంది. సేమ్ ఇన్ ది కోవిడ్. ఇప్పటికీ చాలామంది ఏమంటారంటే కోవిడ్ అంటే లంగ్ డిసీజ్. ద ఫూలిష్నెస్ అది. కోవిడ్ అంటే లంగ్ డిసీజ్ కాదు, ఇట్స్ రిలేటెడ్ టు క్లాటింగ్ మెకానిజం. క్లాట్స్ ఫామ్ అవడంతో ఆ పైన ఉన్న లంగ్స్ డ్యామేజ్, మొత్తం లంగ్ డ్యామేజ్. ఇప్పుడు నేను కాల్కి బ్లడ్ సప్లై ఆపేస్తాను, కాల్ డ్యామేజ్ అవుతుంది. క్లాట్ ఫామ్ అయిందనుకో, కాల్ డ్యామేజ్ అవుతుంది. దట్ ఈస్ వాట్ హ్యాపెన్ ఇన్ ది కోవిడ్. ఓకే, అంటే సార్ ఇప్పుడు ఆ మెడిసిన్ గురించి మీరు చెప్పారు, ఏది రెమెడీసివిర్ దాని గురించి. మరి మీరు మెడిసిన్ కనుక్కున్నా అన్నారు కదా, మరి మీ ట్రీట్మెంట్ ఏ విధంగా ఇచ్చారు అప్పుడు కోవిడ్ టైంలో? వెరీ సింప్లెస్ట్ ట్రీట్మెంట్. దాంట్లో క్లాట్ డిజాల్వ్ అయ్యే మెడిసిన్ ఒకటి, ఓకే, వైరస్ని చంపి మెడిసిన్ ఒకటి. సింపుల్గా చెప్తున్నాను. అసలు ఈ వైరస్ని చంపే మెడిసిన్ ఉంది అనేది చెప్పడం జరిగింది. మీకు వైరస్ చంపినప్పుడు క్లాట్స్ ఫామ్ అవ్వడం ఆగిపోతుంది, ఫస్ట్ థింగ్. సో ఫీవర్ అనేది తగ్గిపోతుంది, యూ విల్ బీ ఫీలింగ్ వెల్. సెకండ్ ఈజ్ ద క్లాట్స్. సరే, మీ బాడీలో వైరస్ ఎంటర్ అయింది కదా, ఎంటర్ అయిన తర్వాత క్లాట్స్ అనేది ఫామ్ అవ్వడం స్టార్ట్ అయింది. నేను దాన్ని డిజాల్వ్ చేసే మెడిసిన్ ఇది ఉంది. 2 పనులు చేసింది. వన్ ఈజ్ కిల్లింగ్ ద వైరస్, అదర్ ఈజ్ టు స్టాప్ ద క్లాటింగ్ అండ్ రిమూవింగ్ ద క్లాట్స్.
మీకు సర్క్యులేషన్ బాగుంది, ఊపిరితిత్తులు మంచిగా అవడం స్టార్ట్ అవుతుంది. నా కేసెస్ ప్రతి కేసులో ఆల్ఫా డెల్టాలో ఇఫ్ ఇట్ ఈస్ 50% డ్యామేజ్ 60% డ్యామేజ్ బ్యాక్ వస్తుంది 10 డేస్లో, 10 to 15 డేస్లో ఇట్ విల్ బ్యాక్. అంటే 60 నుంచి 40 రావచ్చు, 50 రావచ్చు, కానీ బ్యాక్. వీళ్ళు ఇచ్చే అన్ని మెడిసిన్స్లో ప్రపంచంలో ఇచ్చే ప్రతి డాక్టర్ కానీ ఎవరే కానీ అందరు ఇచ్చిన దాంట్లో ప్రోగ్రెషన్ 50 అయిందా 60కి పోతుంది, 70కి పోతుంది, లంగ్ డ్యామేజ్ అవుతుంది, వెంటిలేటర్ పోని, తర్వాత ఎక్మోలో పెడదాం, ఎక్మోలలో కోట్ల డబ్బులు వస్తాయి. కేవలం ఒక 45 రూపాయల మెడిసిన్ మొత్తం వెనుకకు తీసుకొస్తే 45 రూపాయలు, 4.5 కోట్లు అంటే 4.5 crores ఎక్మో మీద పెట్టి, ఏంది అది చాలా గొప్పతనమా, మూర్ఖత్వం కాదా? అది ఆల్ఫా డెల్టాలో. లాస్ట్కి కొంతమంది పేషెంట్స్ అయితే హాస్పిటల్లో ఒక పేషెంట్ నా సాఫ్ట్వేర్ ఇంజనీర్ నా పేషెంట్గా వచ్చాడు తెలుసుకొని, సార్ నాకు ట్రీట్మెంట్ ఇచ్చాను, ఆ పేషెంట్ కోవిడ్ అని తెలుసు, మందులు వాడుతున్నాడు, లంగ్ డ్యామేజ్ వాజ్ 30 to 40%, ఆయనకు శ్వాసతో ప్రాబ్లం రాలే, మందులు వాడుతూనే ఉన్నాడు, వాళ్ళ అమ్మ చుట్టూ తిరుగుతున్నాడు, వెంటిలేటర్ పైన ఉంది, డాడీ చుట్టూ ఉన్నాడు, వాళ్ళ బావ చుట్టూ ఉన్నాడు, తిరుగుతున్నాడు హాస్పిటల్ టు సేవ్ దెమ్. ఒక కోవిడ్ పేషెంట్ అయ్యండి సేవ్ చేయడానికి వెళ్తాడు. బాబు నువ్వు కూడా కోవిడ్ పాజిటివ్ కదా, నువ్వు కూడా అడ్మిట్ కా అన్నాడు. లేదు ఐఎమ్ హ్యావింగ్ ద ట్రీట్మెంట్. ఐ సెడ్ టు హిమ్, ఆ పేషెంట్కి చెప్పాను, నీకు ఈరోజు నా దగ్గరికి వచ్చినప్పుడు 11/25 సిటీ స్కోర్ 11/25 ఉంది, ఎగ్జాక్ట్లీ ఆఫ్టర్ 10 days నీ ఫేస్ అద్దంలో చూసుకొని ఆ రిపోర్ట్ తీసుకొని రా. నా ఫీజు అడిగి నాకు వద్దు, నాకు రిపోర్ట్ కావాలని, సెకండ్ సిటీ రిపోర్ట్, ఐ విల్ షో యూ వాట్ ఎవర్ ద థింగ్. 11/24 నుంచి 10/25 పోయింది. ఇట్ హ్యాస్ డిక్రీజ్. వాళ్ళ అమ్మ నాన్న అందరినీ తీసుకొని వచ్చాడు, ఒక 15-20 లక్షలు ఖర్చు పెట్టి. సార్ మీరే ట్రీట్మెంట్ ఇవ్వండి అన్నాడు. నాకు వాళ్ళ మీద హోప్స్ లేవు సార్, మీరు చూసిన దానికి మీరు అసలు చిన్న మెడిసిన్స్ నాకు వాట్సాప్లో చేశారు, నేను చూడలేదు పేషెంట్ కూడా, బట్ స్టిల్ నాకు నమ్మకం, ఆ మెడిసిన్స్ మీద నమ్మకం, ఆ మెడిసిన్సే నన్ను అది చేస్తుంది కానీ నేను కాదు. సో మదర్, ఫాదర్, వాళ్ళ బావ ముగ్గురు ఆక్సిజన్తో ఇంటికి వచ్చారమ్మా, సిలిండర్స్తో. ప్రతి ఒక్కరు అనుకుంటాడు 100 మెడిసిన్స్ పెట్టాలనుకుంటాడు, కాస్ట్లీ మెడిసిన్. నేను 100 రూపాయల మెడిసిన్ పెట్టాను. మనం చూసినాం కదా సార్, ఇప్పుడు ఎంతమంది సార్ అసలు బెడ్స్ దొరకలేదు ఆ టైంలో, కొన్ని లక్షలు వాళ్ళ ఆస్తులు అమ్ముకున్నారు, భూములు అమ్ముకున్నారు, అయినా వాళ్ళ ప్రాణాలు బ్రతకలేదు. వాళ్ళు ఊపిరితిత్తులు వాళ్ళది 20/25 అంటే ఆల్మోస్ట్ 80 to 90% డ్యామేజ్, 70% డ్యామేజ్. ఇట్లా ఆక్సిజన్ తీస్తే చచ్చిపోతాడనే పరిస్థితుల్లో నాకు ఫోన్ చేసి, సార్ ఏం చేయాలి? దీంట్లో నేను ఒకటే మెడిసిన్ యూజ్ చేశాను, నేను 2 మెడిసిన్స్ చెప్పాను కదా, దాంట్లో క్లాట్ డిజాల్వ్ చేసే మెడిసిన్ వాళ్ళకి ఇచ్చా. అయితే సార్ ఇప్పుడు నాకు ఒక డౌట్, దీంట్లో క్లాట్ డిజాల్వ్ చేసే మెడిసిన్ ఇచ్చిన తర్వాత కేవలం 5 రోజుల్లోనే ఆక్సిజన్ తీసి పక్కన పాడేసి, సిలిండర్ పక్కన పాడేసి నడవడం స్టార్ట్ చేశాను. వాళ్ళ బావ సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఇప్పుడు జర్మనీలో ఉన్నాడు. ఓకే. మదర్ అండ్ ఫాదర్ వాళ్ళన్నీ కూడా డీడైమిడ్ లెవెల్ చాలా ఎక్కువ ఉండే, 1000, యాక్చువల్ రైజ్ 500, 1000, 1200 అంతా ఉన్నది. ఇట్ హ్యాస్ గ్రాడ్యువల్లీ ఫాల్, దెన్ క్లాట్స్ రిమూవ్ అయింది, దెన్ దే ఆర్ బిన్ సేవ్. దిస్ ఇస్ సింపుల్ వన్ ఎగ్జాంపుల్. నేను 100 మంది ఇచ్చాను, బట్ సెకండ్ రిపోర్ట్ కోసం నేను ఎప్పుడు ఆలోచించలేదు, ఎందుకంటే బికాజ్ సో మెనీ పీపుల్ ఎట్లుంటారంటే డబ్బులు ఆ టైంలో కూడా ఎవరి దగ్గర లేవు. సెకండ్ సిటీ అనేది ఎవరైనా డబ్బులు ఉంటే ఐ యూస్ టు ఆస్క్, లేదు అన్నప్పుడు నేను నా డబ్బులు కూడా ఇచ్చి చేయించాను. నాకు ఏంటంటే మీకు తెలియడానికి నాకు అవసరం లేదు, అది ఐ నో దట్ ఇట్ విల్ డూ ఇట్ అంటాను. బట్ మీరు ప్రూఫ్స్ అడుగుతారు కదా, మీ ప్రూఫ్స్ అడిగితే నేను ఎక్కడి నుంచి తీసుకురావాలి? సో ఐ యూస్ టు స్పెండ్ మనీ లైక్ ఎనీథింగ్. నా డబ్బులు ఖర్చు పెట్టి రిపోర్ట్స్ తీసుకొని బాబు ఇది అని చెప్పాను, అది ఐసీఎంఆర్లో పెట్టాను. సరే మీరు పెట్టారు కదా, ఇప్పుడు ఐసీఎంఆర్లో ఏది కోవిడ్కి మెడిసిన్ ఉంది నా దగ్గర, డెంగ్యూకి ఉంది, ఇవన్నీ పెట్టారు, మరి అక్కడి నుంచి స్పందన ఏ విధంగా ఉంది? లేదమ్మా, ఎటువంటి స్పందన లేదు. నా ఈమెయిల్ ఐడి ఇచ్చాను అండ్ నా ఫోన్ నెంబర్ కూడా ఇచ్చాను. వాళ్ళకు నేను April 23లో విత్ ప్రూఫ్స్తో సహా కోవిడ్ది ఇచ్చిన, ప్రూఫ్స్తో సహా
మీకు తెలిసి ఉంటుంది ఒమిక్రాన్ అనేది చాలా సింప్లెస్ట్ అని అందరు అనుకుంటారు, కానీ ఇట్ ఈజ్ ఆల్సో క్రియేటింగ్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్. అది కూడా క్లాట్స్ ఫామ్ చేస్తుంది. 5 days ఐసోలేషన్ అనే పదం యూజ్ చేశారు. నేను ఫస్ట్ ట్రీట్మెంట్ చెప్తూ చూస్తూ జనవరి 22లో వచ్చినప్పుడు ఒమిక్రాన్ వేరియంట్, కొత్త వేరియంట్ వచ్చినప్పుడు ఇది ఎలా బిహేవ్ చేస్తుంది అది అనేటప్పుడు నేను 5 to 6 daysలో నెగిటివ్ అని చెప్పాను స్టార్టింగ్ జనవరిలో. ఆఫ్టర్ 10 days అక్కడ నుంచి WHO ఐసోలేషన్ 5 days అన్నారు. అంటే ప్రతి ఒక్కరు ఏమనుకుంటారంటే మీ తెలియని వాళ్ళు, అబ్బా 5 daysలో ఐసోలేషన్ సరిపోతుంది అంటే ట్రీట్మెంట్ అయిపోయింది అనుకుంటారు. దట్ ఈస్ ద ఫాల్స్ థింగ్. అబద్ధం, పచ్చి అబద్ధం, మూర్ఖత్వం. ఆ దేవుడు కూడా క్షమించదు వాళ్ళని. ఎందుకంటే సపోజ్ ఏ పర్సన్ ఈజ్ పాజిటివ్, మీరు పాజిటివ్ ఉన్నప్పుడు టెస్ట్ చేసుకుంటారు, పాజిటివ్ వస్తుంది. సెకండ్ నెగిటివ్, దెన్ అది 8 days to 15 days అనేది ఇంటర్నేషనల్ జనరల్స్లో వాళ్ళు చెప్పింది. వాళ్ళు ఒక 10,000 మంది అందరినీ కలెక్ట్ చేసి అవును 8 days వరకు పాజిటివ్ ఉంటారు, ఎట్ ద లీస్ట్ 15 రోజుల వరకు పాజిటివ్ ఉండడం జరుగుతుంది. సో 10 to 15 రోజుల వరకు మీరు అది చేయొచ్చు. వీళ్ళు ఐసోలేషన్ అనేసరికి చాలామంది అయిపోయి ఉంటుంది, నాకు 5 days ట్రీట్మెంట్ మొత్తం పోయి ఉంటుంది వైరస్ అని తిరుగుతారు. పిల్లలకు, వాళ్ళ పిల్లలకు, పేరెంట్స్కి, మీ బయట వాళ్ళకు అందరికీ అంటించడం జరిగింది. సో ఏ బ్లోన్ అప్. మీరు 15 రోజుల లోపల ఉండి ఉంటే సగం మందికి ఇన్ఫెక్షన్ రాకపోతుండే. అదే నువ్వు నా ట్రీట్మెంట్ వాడి ఉంటే లక్షల్లో ఉంటుండే, కోట్లలో ప్రజలు ఎఫెక్ట్ కాకపోతుండే. దట్ ఈస్ వాట్ చాలామంది ఈ అబద్ధం వల్లనే చాలామందికి ఇన్ఫెక్షన్ రావడం జరిగింది. అంటే సార్ ఇప్పుడు మీరు ఐసీఎంఆర్లో మీరు అన్నీ అక్కడికి వెళ్ళిన ఇవన్నీ పంపించిన అన్నారు కదా, పేషెంట్స్ ఈ రిపోర్ట్స్ పంపించారు, ఏది నెగిటివ్ పాజిటివ్ వచ్చింది, ఇవన్నీ ఎవిడెన్స్తో సహా పెట్టానమ్మా. దిస్ ఈజ్ ద ఎవిడెన్స్. ఈ పేపర్లు చాలా వందల పేపర్లు ఇక్కడ. అప్పుడు మన తెలంగాణ గవర్నమెంట్ అప్పుడు కేసీఆర్ ఉండే కదా సార్, కలిసారా తనని? సార్కి కూడా నేను మెయిల్ కలవడం, దేవుడిని కలిసి వచ్చిన 3 సార్లు. కానీ తిరుపతికి పోయి తిరుపతి దేవుడు నాకు 3 సార్లు కరుణించి గంట లోపనే దర్శనం ఇచ్చిండు. ఈయన దేవుడు అంటామా ఏమంటామో తెలియదు, కానీ లాస్ట్కి ఫోన్ చేసి ఈ మెయిల్ ద్వారా 3 సార్లు పెడితే నో రెస్పాన్స్. తమిళిసై గవర్నర్ గారికి పెట్టాను, నో రెస్పాన్స్. బండి సంజయ్ గారిని కలిశాను, నో రెస్పాన్స్. మీరు పోయి ఈడ నిరాహార దీక్ష చేస్తే రాజాసింగ్ గారు వచ్చారు, కిషన్ రెడ్డి గారితో మాట్లాడించారు, నో రెస్పాన్స్. ఎవరన్నా ప్రపంచంలో ఇట్లా 4 రోజులు తగ్గుతుంది, మంచిగా ఉంది అన్నదాన్ని ప్రజానాయకులు ఎవరైనా ఆపుతారా? ఆపాలని ఎందుకు చూస్తారు? చూడాల్సిన అవసరం ఏముంది? నేను ప్రజలుగా ఏదో ఎన్నుకున్నది వీళ్ళని. అవును, మరి ప్రజలకు మోసం చేయడం మంచి పద్ధతి కాదు కదా, ఎవరైనా సరే. అంటే సార్ ఇప్పుడు కోవిడ్ టైంలో ఆనంద్ అయ్య అని తన ఆయుర్వేదిక్ వైద్యంతో కోవిడ్కి మెడిసిన్ ఉంది నా దగ్గర అంటే చాలామంది వెళ్ళి క్యూ కట్టారు అక్కడికి. అంటే విత్ పేషెంట్స్తోని, అంటే వెంటిలేషన్తో వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు, వెంటిలేటర్ పై ఉన్న వాళ్ళతో కూడా. మరి తన ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుందంటారు? అది పర్ఫెక్ట్ మెడిసిన్ అయినా మరి? అసలు లేపడం అమ్మ. ఒకటి ఏంటంటే నేను అదే టైంలో నేను చెప్పడం స్టార్ట్ చేశాను. నన్ను సప్రెస్ చేస్తూ అలాంటి వాళ్ళని లేపడం అనేది సహజం. ఇక్కడ ఎంకరేజ్ కాదు. మీరు చూడండి, మీడియా పరంగా ఎంకరేజ్ చేశారు, పొలిటీషియన్స్గా ఎంకరేజ్ చేశారు, ఐసీఎంఆర్ అక్కడ నుంచి పంపించారు వాళ్ళని, చూసి రాపండి అది ఏందో బాగుంది అద్భుతం. ఎక్కడైనా ఒక చుక్కేయంగా లేచి కూర్చుంటారమ్మా. అది కళ్ళల్లో కదా సార్? కళ్ళల్లో చుక్కేయంగా లేచి కూర్చుంటారు. కళ్ళల్లో, రైట్. అవును. పోనీ అట్లాంటిది ఏమను చచ్చిపోయే వాళ్ళందరినీ బతికించేస్తాడు ఆయన. సాధ్యమా? అంటే బతికేయారు అని అట్లా కూడా వార్తలు వచ్చినాయి. యాక్టింగ్ అమ్మ, అది ఏ బ్యూటిఫుల్ యాక్టింగ్. అది సినిమాలో యాక్టింగ్ చూస్తాం కదా, అలానే ఒక అద్భుతమైన యాక్టింగ్ని చూపించడం జరిగింది. అలాంటి వాళ్ళని జైలు వేయాలి. నేను ఎప్పుడూ చెప్తున్నా, అలాంటి వాళ్ళని జైలు వేయాలి. అంటే సార్ అప్పుడు గవర్నమెంట్ కూడా తనని అంటే తీసేయద్దు, ఇదంతా తీసేసి కరెక్ట్ కాదని తనని కూడా వ్యతిరేకించింది కదా గవర్నమెంట్ అప్పుడు. ఇప్పుడు వ్యతిరేకించడం కాదమ్మా, ఇప్పుడు సమాధానం మీద ఉంటుంది. నేను సైన్స్తో మాట్లాడుతున్నా, విత్ ప్రూఫ్స్, విత్ సబ్జెక్ట్. ఏ గాడిదైనా
సబ్జెక్ట్ అడుగుతుంది, ప్రూఫ్స్ అడుగుతుంది, ఎట్లా అవుట్పుట్ ఉంటుంది అనేది ఉంటుంది. గాల్లో చుక్కేయంగా లేచి కూర్చున్నాడు ఏందమ్మా? ఇన్ని రోజులు మేము చదువుకున్నది వేస్టా? మా డాక్టర్లు అందరూ పిచ్చోళ్ళ? ఈ వ్యవస్థ పిచ్చిదా? చదువుకున్నోడు లేదా? పోనీ బతికించినావు అన్నాడు, ఏ విధంగా బతికించినో చెప్పాలి. పాపం ఆయన చదువు రాదు, సరే ఐ బిలీవ్. చదువుకున్న వాళ్ళైనా రిపోర్ట్స్ చేసి కోవిడ్ టైము, డెల్టా టైము, ఈ విధంగా వాళ్ళు ఇంప్రూవ్ అయ్యారు, వాళ్ళ డీడైమర్ ఇంప్రూవ్ అయింది, డీడైమర్ తగ్గింది, మళ్ళీ లంగ్స్ అనేది మంచిగా ఫంక్షనింగ్ అవుతుంది, ఆయన లేచి కూర్చుంటున్నాడు, వారం రోజులలో ఎటువంటి ఆక్సిజన్ అవసరం, ఇవన్నీ లేవు కదమ్మా. మొత్తం మీడియా మొత్తం అక్కడ కూర్చొని అది చేశాను. నేను మాట్లాడుతున్నాను, ఏంటి అసలు? అంటే సార్ అప్పుడు కోవిడ్ టైంలో షుగర్ పేషెంట్స్కి కానీ ఈ డయాలసిస్ పేషెంట్స్కి కానీ క్యూర్ అవ్వలేదు, వాళ్ళందరూ చనిపోయారు మ్యాక్స్ టు మ్యాక్స్. అవును. మరి మీ దగ్గర ట్రీట్మెంట్కి వచ్చిన వాళ్ళు కోవిడ్ పేషెంట్స్ 4 రోజులు పాజిటివ్ టు నెగిటివ్, అంటే షుగర్ అంటే హై షుగరు, క్యాన్సరు అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. షుగరు, క్యాన్సరు, డయాబెటీస్, రీనల్ ప్రాబ్లమ్స్ అందరూ ఉన్నారు. వాళ్ళ అంటే ఇప్పుడు సరే కోవిడ్ వచ్చిన వాళ్ళకి ఇప్పటికి కూడా కోవిడ్ నేను ట్విట్టర్లో పెట్టాను. ఐ థింక్ ఇట్ ఈస్ అన్ ఆగస్ట్ 22. ట్విట్టర్లో ఇప్పుడు లైవ్ పెట్టా. ఏ మనిషి కూడా ఒక పాజిటివ్ రిపోర్ట్ పెట్టి 4 రోజుల్లో నయం అవుతుందని చెప్పాడు. అది ఈరోజు పెడతా, ఇప్పుడే పెట్టినా అనుకోండి, ఈ నుంచి 4 రోజులు లెక్క పెట్టండి. ఇవాళ 20యా, 24th ఇస్ 4 days, 25th రోజు నెగిటివ్. నువ్వు ఏడనే చేయించుకో వేరెవర్ యూ లైవ్ పెట్టిన ట్విట్టర్లో. ఆ తప్ప 8 కేసులు పెట్టిన డైరెక్ట్ లైవ్. 8 కేసులు, 8 కేసులకు ధైర్యం కావాలి. ఒక్కటి కూడా పోయిందంటే వసంత్ మొత్తం తప్పు చెప్పింది అంటారు. 8 కేసులకి 8 విత్ రిపోర్ట్స్తో సహా, గవర్నమెంట్ రిపోర్ట్స్. నేను బయట చేయించుకున్న వాళ్ళు. ఎందుకు కేసులు పెట్టింది మరి? 8 కేసులు డైరెక్ట్ లైవ్ పెట్టిన. ఈజ్ ఇట్ పాసిబుల్ విత్ ఎనీ డాక్టర్? ఒక్కరిని చూపించండి నాకు, ఒక్క డాక్టర్ని చూపించండి. పెద్ద పెద్ద సైంటిస్టులు ఎవరు ప్రపంచంలో వాళ్ళని తీసుకొచ్చి ఈ విధంగా పెట్టండి, వాళ్ళ సపరేట్ మెడిసిన్ వాళ్ళ ఇష్టము, నా మెడిసిన్ నాది, చేసి చూపించమని ఒప్పుకుంటాను నేను దానికి. ఇప్పుడు నేను 4 రోజులు చెప్పాను, 3 రోజులు అయితే నేను ఒప్పుకుంటాను, కాలు పట్టుకుంటాను. వెన్ ఐఎమ్ డూయింగ్, నేను చేసి లైవ్ పెట్టడం అంటే సాధ్యం కాదమ్మా. అది వైరల్ ఇన్ఫెక్షన్లో 1 మందు లేని దానికి. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎ ట్రీట్మెంట్ అండ్ నో ట్రీట్మెంట్. ఇప్పుడు నేను చాలామంది పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ నేను వైద్యం ఇస్తున్నా, ఏం ఇస్తలేవు, వైరల్ ఇన్ఫెక్షన్, దెర్ ఈజ్ నో మెడిసిన్, నువ్వు ఇస్తలేవు అంటున్నావు. ఆన్సర్, నీ దగ్గరకు వచ్చి చేస్తున్నారు అంటున్నావు. దట్ ఈస్ స్ట్రేట్ ఫార్వర్డ్ ఆన్సర్. డెంగ్యూకి ఇచ్చిన 12 to 24 hours టైం పీరియడ్తో సహా చూపించిన, ఐసీఎంఆర్కి పెట్టిన. దిస్ ఈజ్ వాట్ ఐసీఎం. పిచ్చోడు పెడతాడమ్మా, పిచ్చోడు ప్రూఫ్స్తో సహా పెడతాడా? ఈజ్ ఇట్ పాసిబుల్? అంటే సార్ ఇప్పుడు మీరు డెంగ్యూ గురించి, ఇప్పుడు కోవిడ్ అయిపోయింది అంటే ఇప్పటికి కూడా పేషెంట్స్ స్టిల్ రన్నింగ్, కోవిడ్ ఈజ్ రన్నింగ్, నో టెస్టింగ్ ఈజ్ బిన్ డన్. సార్ అంటే ఇప్పుడు ఈ కోవిడ్ గురించి మా డెంగ్యూకి వెళ్ళే ముందు ఇప్పుడు చాలామంది వ్యాక్సిన్స్ వేసుకున్నారు కదా, వాటితోనే బ్లడ్ క్లాట్ అయ్యి చాలామంది ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మా ఫాదర్నే చూసుకున్నట్టయితే ఇక్కడ అంటే బ్రెయిన్లో క్లాట్, బ్లడ్ క్లాట్ అయ్యి ఒక కన్ను కనబడట్లేదు, ఒక చెవి వినబడట్లేదు. ఆ నర్వ్స్ ఏవైతే ఉంటాయో ఆ నర్వ్స్కి మధ్యలో బ్లడ్ క్లాట్ అయింది సడన్గా అనమాట. ఏదో మెల్లిమెల్లిగా చూపు తగ్గడం కాదు. ఇవాళ వ్యాక్సిన్ వేసుకుంటే 1-2 డేస్లో కథం సడన్గా కన్ను కనిపించలేదు. ఇట్లా మాట్లాడాను కాదు, చాలామంది సఫర్ అవుతున్నారు. మరి ఎందుకు అట్లా అసలు అది అంత డేంజర్ అని తెలిసి కూడా ఎందుకు ఆ వ్యాక్సిన్స్ ఇచ్చిర్రు? పట్టుబట్టి మరీ దొరకబట్టి మరీ వ్యాక్సిన్స్ వేసినప్పుడు ఈ వ్యాక్సిన్స్ ఏదైతే ఉన్నాయో, కోవిషీల్డ్ కానీ, ఆస్ట్రాజెనికా కోవిషీల్డ్ కానీ, కోవాక్సిన్ కానీ ఏదైతే ఇచ్చారో వాళ్ళు క్లియర్లీ మెన్షన్ చేశారు దాంట్లో. ఏమని అంటే, మీకు తెలియదు అది, ఇది వ్యాక్సిన్ వేసుకుంటే మీకు రాదు అని కాదు, మీకు వ్యాక్సిన్ వేసుకున్న ఇన్ఫెక్షన్ వస్తుంది అని. గత వ్యాక్సిన్లు చూస్తే పోలియో కానీ మిగతా కానీ
మీకు రాదు అనేది అందరికీ మనకు ఒక బ్రెయిన్లో ఉంది. బట్ ఈ వ్యాక్సిన్ అనేది తయారు చేయడం 1 సంవత్సరంలో 6 నెలలు చేశారు. వాళ్ళన్ని మనుషుల మీద ప్రయోగం చేశారు, టెస్ట్ చేసి చూసారు. బట్ అన్ని రిజల్ట్స్ కూడా బ్యాడ్గా ఉన్నాయి. ది రిజల్ట్స్ ఆర్ నాట్ గుడ్. మీరు వేసుకున్నా సార్, వ్యాక్సిన్స్ వేసుకున్నారా? నేను ఫోర్స్ఫుల్గా నేను వేసుకోవడం జరిగింది. ఫోర్సే, నాకు అవసరం లేకుండే నేనే చెప్పేవాడిని, ప్రపంచానికి చెప్పేవాడిని. ఓన్లీ వన్. మా ఇంట్లో ఎవరు వేసుకోలే. మా ఫాదర్ వేసుకోలే, మదర్ వేసుకోలే, మా పిల్లలు వేసుకోలే, మా వైఫ్ వేసుకోలే. మా వైఫ్ ఈజ్ అసోసియేట్ ప్రొఫెసర్ గాంధీ హాస్పిటల్. నో వన్. నేను చెప్పేవాడిని, వద్దని నేను చెప్పేవాడిని. మందు ఉన్న తర్వాత ఎందుకమ్మా అవన్నీ? మీకు వచ్చిందా సార్, కోవిడ్ వచ్చిందా మీకు? నాకు ఆల్ఫాలో వచ్చింది, డెల్టాలో వచ్చింది, ఒమైక్రాన్లో కూడా వచ్చింది. ఎందుకంటే నేను డైరెక్ట్ ఎక్స్పోజర్, నేను మాస్క్ పెట్టుకోలే, అవసరం లేదు. లెట్ ఇట్ కమ్ అండ్ గో అంట నేను. రానివ్వండి, ఏముంది దానికి, పోయేది ఏముంది. నేను డెల్టాలో నాకు ఇన్ఫెక్షన్ వచ్చింది, ఆల్ఫాలో వచ్చింది. ఫస్ట్ సీటీ చూపిస్తా, సెకండ్ సీటీ చూపిస్తాను నేను. ఫస్ట్ తుమ్ములు వచ్చినాయి, దగ్గర రాగానే కొంచెం మరి సంథింగ్ ఇస్ దేర్ అనుకున్నాను, పాజిటివ్ వచ్చింది. ఇమీడియట్గా ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాను యాజ్ నార్మల్ పర్సన్, ఏదో ఫ్లూకి ఎట్లా వస్తుందో అట్లా. ఫస్ట్ సీటీ నార్మల్, లంగ్స్ డ్యామేజ్ కాలే. ఆఫ్టర్ 15 days మందులు వాడాను. ఆఫ్టర్ 15 days మళ్ళీ లంగ్ డ్యామేజ్ కాలే. దాని అర్థమైంది, పని చేస్తుంది అని అర్థం. ఓకే సార్, అంటే ఇప్పుడు మీ దగ్గర డెంగ్యూకి సంబంధించి మెడిసిన్ మీ దగ్గర ఉందంటున్నారు కదా. ఎస్. చాలామంది పేషెంట్స్ మనం చూసుకున్నట్టయితే ప్లేట్లెట్స్ తగ్గి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ఎన్ని రకాల మెడిసిన్స్ ఇచ్చినా, ప్లేట్లెట్స్ ఓవైపు ఎక్కించినా కూడా మళ్ళీ తగ్గి చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అవును. మరి మీ దగ్గర ట్రీట్మెంట్ ఎట్లుంటుంది? ముఖ్యంగా ఇదేంటంటే మనకు ప్లేట్లెట్స్ అనేది, ఇప్పుడు డెంగ్యూ అనేది చూస్తే NS1, IgG, IgM ఉంటుందమ్మా. పాజిటివ్ అంటే మన పాజిటివ్ నిర్ధారణ అనేది దీనివల్ల. స్టార్టింగ్లో మనం చూసినట్టయితే ఫీవర్, హై గ్రేడ్ ఫీవర్, హెడేక్, వామిటింగ్స్, కడుపులో నొప్పి, అన్ని వైరస్లో కామన్గా ఉండేది టోటల్ బాడీ వీక్నెస్. అంటే అసలు లేవలేక బాడీ పెయిన్స్ రావడం, వీక్నెస్ ఉండడం, దట్ ఈస్ కామన్. ఇవన్నీ సిమ్టమ్స్ ఒక్కసారి వీక్నెస్ వచ్చింది బాడీలో అంటే సంథింగ్ ఇస్ ద వైరల్ ఇన్ఫెక్షన్ ఈజ్ గోయింగ్ ఆన్ అని అర్థం. అదే బ్యాక్టీరియల్ అలా ఉండదు. స్టిల్ దగ్గుతుంటాం, నడుచుకుంటూ తిరుగుతాం, కానీ వైరల్ అలా ఉండదు. ఈ డెంగ్యూలో ఏంటంటే ప్లేట్లెట్స్ అనేది వైరల్ ఇన్ఫెక్షన్ రాగానే హై గ్రేడ్ ఫీవర్కి పోగానే ప్లేట్లెట్స్ సగం పడిపోతాయి ఇన్ 1 or 2 days. ఇప్పుడు 4 లక్షల నుంచి 2 లక్షల వరకు రావచ్చు. ఆల్ ఏ వైరల్ ఇన్ఫెక్షన్, ఇట్ ఈస్ ఎ కామన్ టెండెన్సీ. కానీ డెంగ్యూలో ఏంటంటే ప్లేట్లెట్స్ మీద ఆటో యాంటీబాడీస్ అంటాం. ప్లేట్లెట్స్ అటాక్ చేస్తుంటే అది పడిపోతూ ఉంటుంది అన్నట్టు. నెక్స్ట్ కమ్స్ 1 lakh, ఆ తర్వాత 60,000, 40,000 అలా పడిపోతుంటాయి. బట్ ప్రతి ఒక్కరు చెప్పేది, ఇప్పుడు మీరు ఒక పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ అడ్మిట్ చేస్తారు పేషెంట్ని. ఫర్ ఎగ్జాంపుల్, ఫస్ట్ డే ఫ్లూయిడ్స్ పెడతాడు, మిగతా యాంటీబయాటిక్స్ పెడతాడు, ORS తాగమంటాడు, మిగతా అన్నీ చేస్తాడు, పెడతాడు. ప్లేట్లెట్స్ పడ్డాయి, 1 lakh పడ్డాయి, ICUలోకి షిఫ్ట్ చేయండి అంటారు. ఓకే, షిఫ్ట్ చేస్తాడు పేషెంట్. పోయిన తర్వాత సేమ్ ఇవే ఇస్తాడు, బయట పెట్టినే ఇస్తాడు. ఆ వార్డులో పెడతాం కదా, అదే పెడతాడు. బట్ ICU కాస్ట్ ఇస్ 10,000 to 20,000 పర్ డే. ఇట్స్ రాచమర్యాదలు ఉంటుంది. సో ప్లేట్లెట్స్ 1 lakh to 50,000. దెన్ మళ్ళీ చెప్తారు, అరే 50,000 పడిపోయినాయి, ఏం కాదు, అవసరమైతే ప్లేట్లెట్స్ ఎక్కిద్దామంటారు. బ్లీడింగ్ అవ్వట్లేదు కదా, 20,000 పడిపోతుంది. అవసరం పడుతుండొచ్చండి, ప్లేట్లెట్స్ ఎక్కించాలంటాం. మీరు కూడా అరేంజ్ చేసుకోండి. అదండి, ఒక్క ప్లేట్లెట్స్ కాస్ట్ మనం మొన్న చూసినట్టయితే 13,000 నుంచి 13,000. ఇక మరీ అది రేర్గా అంటే 20,000 వరకు కూడా పోయినాయి ఉంటాయి. బ్లీడింగ్ ఉంది, సో అరే కొంచెం బ్లీడింగ్, బ్లాక్ కలర్ స్టూల్స్ వస్తున్నాయి, సో ప్లేట్లెట్స్ ఎక్కించాలంట. దెన్ స్టార్ట్ ద ప్లేట్లెట్స్. ఎన్ని ప్లేట్లెట్స్ ఎక్కించినా ఒక 5,000 ప్లేట్లెట్స్ పెరుగుతాయి. ఒక ప్యాకెట్ ఎక్కిస్తే 2,000 నుంచి 5,000. సపోజ్ అది 10,000 ఉంది అనుకోండి, 12,000 అవుతుంది. ఎట్ ద మ్యాక్స్ 15,000 అవుతుంది. బట్ దేర్ ఈజ్ నో ప్రొడక్షన్ ఎట్ ఆల్. మళ్ళీ ప్రొడక్షన్ అయినా కొద్ది పడిపోతూనే ఉంటాయి, మళ్ళీ ఎక్కిస్తూనే ఉండాలి ఎక్కువ. బట్ ఇవన్నీ కూడా
పక్కనే పెడితే నా ట్రీట్మెంట్ ప్రోటోకాల్లో ఇది వాళ్ళు చేసే ట్రీట్మెంట్ పద్ధతి. నా ట్రీట్మెంట్ ప్రోటోకాల్లో సపోజ్ మీరు లక్షలో వచ్చారు, నడుచుకుంటూ వచ్చారు, లేకుంటే వీక్నెస్తో ఉన్నారు, బెడ్ మీద పడుకొని వచ్చారు, బీపీ స్టేబుల్గా ఉంది, అన్నీ బాగున్నాయి, ఇమ్మీడియట్గా 1,00,000 నుంచి 1,50,000 ప్లేట్లెట్స్ అనేది 12 to 24 అవర్స్లో పెరగడం స్టార్ట్ అవుతుంది. సపోజ్ లేదు నా దగ్గరికి రాలేదు, వేరే దగ్గర పోయి 20,000 ప్లేట్లెట్స్ పోయినా, 10,000 ప్లేట్లెట్స్ పోయినా, బ్లీడింగ్ ఉందంటే షుడ్ బి కాషియస్. నేను కూడా కాషియస్ ఉండాలి, మీరు కూడా కాషియస్ ఉండాలి. సో ఈ షుడ్ బి హాస్పిటలైజ్డ్. నేను దాన్ని మాత్రం ఒప్పుకోను, హాస్పిటలైజ్. బట్ దిస్ మెడిసిన్ విల్ ఇంక్రీజ్ 5,000 ఉన్నా, 10,000 ఉన్నా, విత్ బ్లీడింగ్ ఉన్నా, నెక్స్ట్ డే యూ విల్ సీ ద 40,000 ప్లేట్లెట్స్ వితౌట్ ప్లేట్లెట్స్ ట్రాన్స్ఫ్యూషన్. ప్లేట్లెట్స్ ఎక్కించిన అవసరం లేదు. ఏ విధంగా? దట్ ఈస్ అ మెకానిజం అమ్మా. బికాజ్ వైరస్ని చంపుతుంది ఇక్కడ. ఇప్పుడు వైరస్ దండయాత్ర చేస్తున్నప్పుడు సెల్ఫ్ పైన ఈ మెడిసిన్ వైరస్ చంపినప్పుడు ఆటోమేటికల్ ప్లేట్లెట్స్ అనేది చావకుండా బతికిస్తుంది. సో ప్లేట్లెట్స్ అనేది పుట్టుకొస్తూ ఉంటాయి, కానీ ఆ వస్తున్న జనరేషన్ అవుతున్న ప్లేట్లెట్స్ బతికి ఉండడం వల్ల పెరుగుతూ ఉంటుంది, వైరస్ చనిపోవడం జరుగుతుంది. అంటే సార్ ఇప్పుడు డెంగ్యూ వచ్చిన వాళ్ళకి నర్వ్స్ చిట్లిపోయి బ్లీడింగ్ అవుతూ ఉంటుంది కదా, అంటే బ్లడ్ వెజిల్స్ అంటాము. వాళ్ళు బతకడం చాలా కష్టం అని అంటారు. అంటే ఆ టైంలో వేరే ఇంకా ఏదైనా పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్లాలన్నా కూడా కొంచెం రిస్క్ అని అంటారు. మరి అట్లాంటి వాళ్ళకి మీ దగ్గర ట్రీట్మెంట్తో తగ్గించగలరు? గుడ్ క్వశ్చన్. ఎందుకంటే బ్లీడింగ్ టెండెన్సీస్ అంటాము. బ్లడ్ వెజిల్స్ అనేది ఈ బ్లడ్ అనేది పల్చవడం వల్ల బ్లడ్ ఈ ఏదైతే బ్లడ్ వెజిల్స్ ఉంటాయో దాని నుంచి బయటకు రావడం జరుగుతుంది సీరం. సో కాళ్ళు ఒబ్బడము, లేకుంటే వాపు రావడము, వాళ్ళు మైక్రోవాస్కులర్ బ్లీడ్ అంటాం అన్నట్టు, చిన్న చిన్న మచ్చలు రావడం బాడీలో, అలాంటివన్నీ కూడా ఇట్స్ ద లేటర్ స్టేజ్. ఎర్లీ స్టేజ్గా యూ కెన్ హ్యావ్ ద గుడ్ ట్రీట్మెంట్. లేటర్ స్టేజ్లో కూడా యూ హ్యావ్ ద గుడ్ ట్రీట్మెంట్ బికాస్ యు ఆర్ కిల్లింగ్ ద వైరస్ దేర్. ఇప్పుడు ఆ స్టేజ్ వచ్చినప్పుడు ట్రాన్స్ఫ్యూషన్ అనేది మస్ట్ అంటాను నేను. బికాస్ టు సేవ్ ద లైఫ్ అమ్మా, ఏ విధంగానే సేవ్ చేయాలి అనేది ముఖ్య ఉద్దేశం. గివింగ్ ద మెడిసిన్, గివింగ్ ద బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎట్ దట్ టైం. ఒక డాక్టర్గా చేయాల్సిన పని అది. హ్యావ్ టు సేవ్ ద లైఫ్ వాట్ ఎవర్ ద వే. బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ అనేది అవసరం పడుతుంది అప్పుడు. బట్ ప్లేట్లెట్స్ మాత్రం 12 to 24 అవర్స్ ఇంక్రీజ్ అవ్వడం ఉంటుంది. వెన్ ప్లేట్లెట్స్ ఇంక్రీజ్ అవుతుంటే ఆటోమేటికల్లీ బయట పోయిన ఇదేంటి ఈ సీరం ఏదైతే ఉందో అంతా కూడా లోపల రావడం జరుగుతుంది. సో దెర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్. అంటే సార్ ఇప్పుడు వర్షాకాలం చాలామందికి డెంగ్యూ, మలేరియా ఇవి వస్తూ ఉంటాయి. సో పేషెంట్స్కి ఇప్పుడు మామూలు ఎవరైనా సరే, ఫర్ ఎగ్జాంపుల్ నేనే అనుకోండి, ఫీవర్ వస్తే ఇంట్లో ఏదన్నా ఉంటే కాల్పాలు లేకపోతే పారాసిటమాల్ ఆ ట్యాబ్లెట్ వేసుకుంటాం. ఓ 2-3 డేస్ అయినా కూడా జ్వరం అట్లనే కంటిన్యూ అయితే అప్పుడు బ్లడ్ టెస్ట్ చేయించుకొని తీరా నేను వచ్చి హాస్పిటల్లో డాక్టర్స్ని కన్సల్ట్ అయ్యేసరికి ప్లేట్లెట్స్ మొత్తం పడిపోతాయి. అప్పుడు ఇంకా సివియర్ అయిపోద్ది. సో ఆ స్టేజ్కి వెళ్ళకుండా మనకి డెంగ్యూనా లేకపోతే ఇంకా లేదా టైఫాయిడా, మలేరియానా, ఇది మనం గుర్తించాలి అంటే లక్షణాలు ఏ విధంగా కనిపిస్తాయి? ముఖ్యంగా అమ్మ ఇప్పుడు టైఫాయిడ్ అనుకోండి, లేకుంటే ఇంకా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఏదైతే ఉందో మిగతాయి, ఆర్ వైరల్ ఇన్ఫెక్షన్. ఇప్పుడున్న వైరల్ ఇన్ఫెక్షన్స్లో కోవిడ్ ఉండొచ్చు, డెంగ్యూ ఉండొచ్చు, ఇంకా న్యూరా వైరస్ అని ఒకటి ఉంది, చాండీపూర్ అనేది కొత్త వైరస్ వచ్చి. ఇవన్నిట్లో కూడా మెయిన్ వైరస్లో ఉండే లక్షణాలు ఏంటంటే హై గ్రేడ్ ఫీవర్, హై గ్రేడ్ కంటిన్యూస్ ఫీవర్. హై గ్రేడ్ కంటిన్యూస్ ఫీవర్ ఎందుకంటున్నా అంటే ఇప్పుడు ఒక వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చిందంటే 101, 102 హై గ్రేడ్ ఉంటుంది, చాలా ఫీవర్. మీరు ఏం చేసినా తగ్గట్లేదు, ట్యాబ్లెట్ వేసుకున్నా తగ్గట్లేదు, ట్యాబ్లెట్ వేసుకుని కొంచెం తగ్గుతుంది, మళ్ళీ స్టిల్ గోస్ ఇన్ సేమ్ ఫేస్. అలా బ్యాక్టీరియాలో ఉండదు. బ్యాక్టీరియాలో నువ్వు మెడిసిన్, యాంటీబయాటిక్స్ వేయగానే తగ్గిపోతుంది, మళ్ళీ పెరుగుతుంది, మళ్ళీ రావడం జరుగుతుంది. బట్ ఇట్ విల్ బి కంట్రోలబుల్. వేర్ యాజ్ వైరల్ ఇన్ఫెక్షన్స్లో అలా కంట్రోల్ ఉండదు. కంటిన్యూస్ 24 hours రౌండ్ ద క్లాక్ అలా 2 to 3 days, 4 days, 5 days కంటిన్యూస్ ఫీవర్ ఉంటుంది, హై గ్రేడ్. అందుకే బాడీలో డ్యామేజ్ అనడం ఎక్కువ జరుగుతుంది.
ఈ ప్లేట్లెట్స్ చావడానికి కారణం హై గ్రేడ్ ఫీవర్, టెంపరేచర్ అనేది మెయిన్ కామన్. అదేవిధంగా సెకండ్ పాయింట్ ఏంటంటే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్లో మనకు కాళ్ళు నొప్పులు, కీళ్ళ నొప్పులు రావు అండ్ వీక్నెస్ ఉండదంతా. ఇప్పుడు దీంట్లో బ్యాక్టీరియాలో ఒక 10% వీక్నెస్ అంటారు, 20%. బట్ వేరేస్ వైరల్ ఇన్ఫెక్షన్స్ ఏం చేస్తాయంటే మొత్తానికి అసలు టోటల్ బాడీ పెయిన్స్ రావడం, వీక్నెస్ రావడం అనేది ఉంటుంది. ఇప్పుడు కోవిడ్ ఉంది, కోవిడ్లో ఈ కెన్ ఏబుల్ టు వాక్. వేర్ యాజ్ ఇన్ డెంగ్యూ అసలు కూర్చుంటే తల తిరగడం స్టార్ట్ అవుతుంది. సో పడుకున్నా తల తిరగడం స్టార్ట్ అవుతుంది. సో ఏంటంటే దీంట్లో హైపోటెన్షన్ అంటే పడిపోవడం, బీపీ అనేది పడిపోవడం. ఇంకొకటి ఏంటంటే బ్లడ్ సప్లై పంపింగ్ అనేది కూడా బ్రెయిన్కి సరిగా లేకపోవడం వల్ల ఈ డెంగ్యూ లాంటి లక్షణాల్లో తల తిరగడం జరుగుతుంది. అందుకే మేము ఓఆర్ఎస్ ఒక 3 to 4 లీటర్స్ తాగమంటాం, వాటర్ తాగమంటాం, ఫ్రూట్స్ తినమంటాం. సో హైడ్రేషన్ అనేది మెయింటైన్ అవుతే అలా తల తిరగడం అనేది తగ్గుతుంది. బట్ ఓవరాల్గా ప్లేట్లెట్స్ పడుపుతున్న కొద్దీ ద ప్రాబ్లమ్ అరైజెస్ ఇక్కడ. అంటే సార్ ఇప్పుడు డెంగ్యూ వచ్చిన పేషెంట్ తను కోలుకోవాలంటే మినిమం 15 days to 20 days టైం పట్టుద్ది. మరి మీరు ట్రీట్మెంట్ ఇస్తారు కదా, మీ దగ్గర మెడిసిన్ ఉందని కూడా అంటున్నారు. ఎన్ని రోజుల్లో వాళ్ళు క్యూర్ అవుతారు? 4 to 5 days అంతే నడుచుకుంటూ పడు. ఎటువంటి అంటే వేరే పర్సన్స్ దగ్గర నుంచి బ్లడ్ ఎక్కించకుండా జస్ట్ ఒక మెడిసిన్తోనే మళ్ళీ ప్లేట్లెట్స్ పెరిగిపోతాయి. నో అదర్ థింగ్స్, ఓన్లీ 4 to 5 daysలో ఈ స్టార్ట్ వాకింగ్, డూయింగ్ ద డ్యూటీస్ ఆల్సో. దీనిలో ముఖ్యం ఏంటంటే అమ్మ వైరస్ చంపడం ఒకటి. వైరస్ చచ్చిందంటే ప్లేట్లెట్స్ పెరగడం స్టార్ట్ అవుతాయి. సెకండ్, ఇప్పుడు మీరు ఈ హైపోటెన్షన్, గిడ్డీనెస్ లేవలేకపోవడం, దట్ ఈస్ రిజాల్వ్డ్. అండ్ డైట్ ఈజ్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్. డైట్ విల్ సే దిస్ మెడిసిన్ వాడినప్పుడు ఈ మందులు ఈ ఫుడ్ తినద్దు, దే ఆర్ స్పెసిఫిక్. దట్స్ వై చెప్పడాలంటే కొద్ది కష్టంగా ఉంటుంది. బట్ మేము లాంగ్ డేస్ ప్రాక్టీస్ కాబట్టి, లాంగ్ డేస్ నుంచి మేము చేస్తున్నాం కాబట్టి వీ హ్యాడ్ సమ్. ఇప్పుడు క్యాబేజ్ తినద్దు అంటాను, సమ్ వన్ టేక్స్ గోళీ వాడి ట్యాబ్లెట్స్ వాడండి, డిఫరెంట్ వే. అలా వీ రెస్ట్రిక్ట్ డైట్ అకార్డింగ్ టు డైట్. 4 to 5 days ఈజ్ మోర్ దెన్ ఎనఫ్. అండ్ ఈ విల్ బీ యాక్చువల్లీ చెప్పాలంటే దీంట్లో NS1, IgG, IgM ఉంటుంది. ఇవన్నీ కూడా NS1 ఫస్ట్ వస్తుంది, 5 daysలో పోతుంది. IgG వస్తుంది, ఆ తర్వాత IgM వస్తుంది. ఇవన్నీ పాజిటివ్ అండి 15 days వరకు. స్టార్టింగ్లోనే నేను ట్రీట్మెంట్ ఇచ్చిన వాళ్ళకు NS1 ఉన్నప్పుడు మిగతా ఇవి 2 కనిపించవు. వాళ్ళకి ఇస్తే ఇవన్నీ ఫేజెస్లో వస్తారు. 15 days వరకు పాజిటివ్ ఉంటారు, 15 days వాళ్ళు ట్రీట్మెంట్ వాడతారు, 15 days వరకు బెడ్లో ఉంటారు. అవన్నీ ఎందుకు? సింప్లెస్ట్ మెడిసిన్ ఉంది, మంచిగా కావాల్సిన మెడిసిన్ ఉంది. 4 నుంచి 5 రోజుల్లో తగ్గేది కావాలా, లేకుంటే మీకు 15 రోజులు, నెల రోజులు, లేదా బ్లడ్ ట్రాన్స్ఫ్యూషను, ICU, వెంటిలేటరు, డెత్, ఇవన్నీ అవసరమా? సార్ ఇప్పుడు నాకు ఒక డౌట్, మీరు ఇప్పుడు ఇన్ని చెప్తున్నారు కదా, చాలామంది ఇప్పుడు గవర్నమెంట్ డాక్టర్స్ అంటే మీలాంటి వాళ్ళే ఇక్కడ ఉన్న టైం కాకుండా ఖాళీగా ఫ్రీగా ఉన్న టైంలో సపరేట్గా ఒక హాస్పిటల్ రన్ చేసుకుంటూ అక్కడ పేషెంట్స్కి ఇస్తూ ఉంటారు ట్రీట్మెంట్. మీకు లేదా అట్లా? లేదు. ఎందుకు పెట్టుకోవచ్చు కదా సార్? ఎందుకంటే ఇప్పుడు మీకు గవర్నమెంట్ నుంచి కానీ ఇటు నుంచి ఏం సపోర్ట్ ఏం లేదు, మీరు ఇచ్చే ట్రీట్మెంట్కు కూడా ఉల్టా వాళ్ళు అడ్డుపడుతున్నారు. సో మీరు ఒక సపరేట్గా హాస్పిటల్ రన్ చేసుకుంటూ పేషెంట్స్కి ట్రీట్మెంట్ ఇవ్వచ్చు కదా. ఇప్పుడు మీ గురించి తెలియని వాళ్ళు ఎంతోమంది ఉంటారు సార్. ఇప్పుడు మీరు ట్రీట్మెంట్ గురించి చెప్పినప్పుడు డెంగ్యూతోని మా అన్నయ్య చనిపోయిండు. మిమ్మల్ని కలిసిన తర్వాత నాకు చాలా బాధ అనిపించింది. అరే అప్పుడు నాకు ఎందుకు పరిచయం అవ్వలేదు ఈ డాక్టర్ అని నాకు అనిపించింది. మరి అట్లా నాలాంటి వాళ్ళు ఎంతమంది సఫర్ అవ్వకుండా ఉంటారు కదా సార్? చూడమ్మా, నేను గవర్నమెంట్ డాక్టర్ని, ఒక చిన్న హాస్పిటల్లో ఉన్నాను. కొట్టి చేస్తేనే ఈడి వరకు వచ్చిన, ఇంకెంత కొడతారో తెలియదు. నేను ప్రైవేట్ హాస్పిటల్ పెట్టినా నాకు అర్థం లేదు, నేను చెప్పేదానికి అర్థం లేదు. ఎందుకంటే నేను గవర్నమెంట్ హాస్పిటల్ నుండి ఫ్రీగా ఇవ్వాలనుకుంటున్నాను మీకు. ఇవ్వండి సార్, పర్లేదు. ప్రైవేట్ హాస్పిటల్ పెడితే వీడు ఇక్కడ మాట్లాడుతూ అక్కడ డబ్బులు తినాలని చూస్తున్నాడు అనేది సెకండ్ పాయింట్. నాకు ఆశ లేదు, నేను చెయ్యను. నేను ఒక ప్రాక్టీస్లో మునిగి నేను డబ్బులు వస్తాయి కాదను, కానీ ఇప్పుడు ఏమవుతుందంటే నేను చేసే రీసెర్చ్ చాలా ఉన్నాయి, దాని మీద నేను ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాను. ఒకరిద్దరు పేషెంట్లను నేను ట్రీట్ చేయడం కాదు. ప్రపంచంలో ఇప్పుడు డెంగ్యూ అనేది వణికిస్తుంది, అమెరికాను కూడా వణికిస్తుంది, యూరోప్లో ఉంది, కర్ణాటకలో 10,000 కేసులు ఉన్నాయి,
తెలంగాణలో రోజుకు ఒక 10-20 వస్తూనే ఉన్నాయి. ఇవన్నిటికీ నేను ఆన్సర్ తీసుకురావాలని చూపించాలని చూపిస్తున్నాను. కానీ డబ్బే ముఖ్యం అనుకుంటే నేను ఇప్పుడు ఆనందయ్య లేక లేకుంటే ఒక బాబా లేక రామ్దేవ్ బాబా లేక ఒక వేషధారణ వేసి వేయచ్చు, సింపుల్. సార్ నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్స్కి పేషెంట్స్ చాలా తక్కువ మంది వస్తారు. అంటే ఐ మీన్ పూర్ పీపుల్ అట్లాంటి వాళ్ళు వస్తూ ఉంటారు ఎక్కువగా. మ్యాక్స్ టు మ్యాక్స్ ఎవరైనా సరే ప్రైవేట్ హాస్పిటల్స్లో చూపించుకుంటే తగ్గుతుంది అనే భ్రమలో ఉన్నారు చాలామంది. మరి మీలాంటి వాళ్ళ వైద్యము అందరికీ దక్కాలంటే ప్రైవేట్ హాస్పిటల్ పెట్టుకుంటే ఇటు ఈ పేషెంట్స్కి మీరు ట్రీట్మెంట్ ఇస్తారు, బయట వేరే పేషెంట్స్కి కూడా మీరు ట్రీట్మెంట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు కదా. నేను ఒకటేనమ్మా దీంట్లో, నేను ప్రైవేట్ హాస్పిటల్లో చేయను. మా వైఫ్ గైనకాలజిస్ట్, షీఈ్ ఎక్స్పీరియన్స్డ్ గుడ్ టీచర్ ఆల్సో ఇన్ ఒక గవర్నమెంట్ హాస్పిటల్. షీ డోంట్ హ్యావ్ ద ప్రైవేట్ ప్రాక్టీస్. వీఆర్ అగెనిస్ట్ టు ఆల్ ది థింగ్స్. నేను చేసింది పూర్ పీపుల్కి, ప్రతి ఒక్కరికి ఉపయోగపడేది నేను ఇస్తున్నాను, గవర్నమెంట్కి చూపిస్తున్నాను. దిస్ ఈజ్ వాట్, తీసుకురండి. తీసుకొస్తే గవర్నమెంట్ హాస్పిటల్స్ మీద నమ్మకం కుదురుతుంది, డాక్టర్ మీద నమ్మకం కుదురుతుంది. నేను ప్రైవేట్ హాస్పిటల్ నేను ఎందుకు పెట్టుకోవాలి, నేను ఎందుకు ప్రోత్సహించాలి? అయితే సార్ ఇప్పుడు మీరు అంటున్నారు కదా ఐసీఎంఆర్కి కానీ ఇప్పుడు కేసీఆర్కి కానివ్వండి, తమిళిసై వీళ్ళందరికీ మీరు ఇది చూపించుకున్నారు, మీ ట్రీట్మెంట్ ఈ విధంగా ఉంటుంది అని విత్ రిపోర్ట్స్తో సహా మీరు చూపించుకున్నారు. సరే, అక్కడి నుంచి మీకు ఎటువంటి రెస్పాన్స్ రాలేదు. చాలామంది ఏం చేస్తున్నారంటే ఇట్లా రెస్పాన్స్ రాకపోతే సోషల్ మీడియాలో చెప్పుకుంటున్నారు, ఎందుకంటే ఆ విధంగానన్నా జనాలకు రీచ్ అవుదామని. మరి మీరు సోషల్ మీడియా ద్వారా రీచ్ అయ్యే ప్రయత్నం మీరేం చేయలేదా? చేస్తూనే ఉన్నాను. నేను పెడుతూనే ఉన్నాను, కానీ శక్తులు ఉంటాయమ్మా. నాకు దేవుడు ఇచ్చిన వరం ఏంటంటే ఒక వైద్య విద్య ఇచ్చారు. అదేవిధంగా నేను ఒక్కనే కాదు, డాక్టర్ పుష్పలత ఉన్నారు, డాక్టర్ జ్యోతిర్మయ ఉన్నారు. మాకు అన్ని విధాలుగా అన్ని టార్చర్లు మేము భరిస్తూనే ఉన్నాము, కానీ వెనక పోవట్లేదు. మా ధైర్యం మమ్మల్ని కాపాడుతుంది. అదేవిధంగా ఇప్పుడు వీళ్ళే ఎవరేం చేస్తారా అనేది కాదు నాకు ముఖ్యం. నేను ఎవరిని పట్టించుకోను, నాకు అవసరం లేదు. ఇది కరెక్ట్ తీసుకురా అంటున్నా అంతే, నాకు అవసరం లేదు ఎవరితో. నేను ఇప్పుడు సోషల్ మీడియాలో ఉంది, సోషల్ మీడియాలో పెడుతున్నాను. అదే నేను ఒక్కని మాట్లాడడం కాదమ్మా, చెప్పిన సబ్జెక్ట్ రావాలి. నేను డాక్టర్స్కే చెప్పాలనుకుంటున్నాను. సో దట్ లక్షల మంది డాక్టర్స్, కోట్ల మంది ప్రజలకు ట్రీట్మెంట్ ఇచ్చే విధంగా నేను ఆలోచిస్తున్నాను. నేను ఒక దగ్గర కూర్చొని చేయడం నాతోటి కాదు. చెప్తే దీని ద్వారా వస్తే, గవర్నమెంట్ ద్వారా వస్తే మంచిగా ఉంటుంది, అందరికీ ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఈరోజు సోషల్ మీడియా అంటున్నాం, మెయిన్ మీడియా అసలు ఇవ్వదు. పెద్ద పెద్ద ఛానళ్ళు అస్సలు ధైర్యం చాలదు వాళ్ళకు. అక్కడ పనిచేసే ఆ పెద్దోళ్ళని కాదు, చిన్న వాళ్ళు ఉంటారు, చిన్న వాళ్ళు పనిచేసే వాళ్ళు, కెమెరామ్యాన్స్, వాళ్ళకు కూడా వైద్యం ఇదేనమ్మా, వాళ్ళ పిల్లలకు వైద్యం ఇదేనమ్మా, రేపు బతికే ఇదేనమ్మా. మనిషి బతకాలన్నా ఇదే మందు, లేకుంటే కష్టం. రాబోయే రోజుల్లో మరి ఎవరి దగ్గర పని చేసినా మనిషి బతకనీకే కదా ఉండాలి, చేసే పని. మనిషి లేనప్పుడు ఎందుకమ్మా అది వైద్యం ఎందుకు రానియకుండా ఆపడం ఎందుకు? ఒక ఆనందయ్యకి చూపిస్తారు కానీ మాలాంటి వాళ్ళు చూపించడానికి ఏం బాధ వాళ్ళకు? ఒక నిజాన్ని చూపించే ధైర్యం ఉందా అంటున్నాను నేను. ప్రతి ఒక్కరిని నిజాన్ని చూపించమంటున్నాను. ఈరోజు సోషల్ మీడియా అంటున్నారు, సోషల్ మీడియా బ్లాక్ చేస్తుంది. బ్లాక్ చేసింది, సోషల్ మీడియా బ్లాక్ చేసింది, అన్నీ బ్లాక్ చేశారు. నా ఫోనే ట్యాప్ చేశారు. నా ఫోనే ట్యాప్ చేశారు. ఓకే సార్, అంటే ఇప్పుడు మీరు హెచ్ఐవికి మెడిసిన్ ఉంది మీ దగ్గర అంటున్నారు కదా, కొన్ని దశాబ్దాల కాలం నుంచి కూడా అంటే కనుక్కుందామని ఎన్నో రకాల అంటే పరీక్షలు చేస్తూనే ఉన్నారు, బట్ ఇప్పటి వరకు మెడిసిన్ని కనుక్కోలేదు. బట్ మీ దగ్గర ఉందంటున్నారు. మరి మీ దగ్గరికి హెచ్ఐవి పేషెంట్స్ వచ్చిరా, తగ్గిపోయిందా, వాళ్ళకి నెగిటివ్ వచ్చిందా? ఏ గుడ్ క్వశ్చన్ అమ్మా. ఇప్పుడు నెగిటివ్ అనే పదానికి అర్థం అనేది నేను తర్వాత చెప్తాను. తగ్గడం మాత్రం ఉంది, తగ్గింది. ఎందుకు అంటున్నా అంటే వీడేంది అసలు కోవిడ్కి ఆన్సర్ చెప్పిందా, డెంగ్యూకి చెప్పిందా, హెచ్ఐవిలో కూడా తగ్గుతుందని చెప్పిందా? రేపు చాండీపూర్ వైరస్ ఆడ గుజరాత్లో 15 మంది 20 మంది పిల్లలు చచ్చిపోయారు. ఆ పిల్లలు ఎవరి పిల్లలమ్మ వాళ్ళంతా? ఈ దేశ ప్రజలే కదా.
ట్యాక్స్ పే చేస్తారు కదా వాళ్ళ మమ్మీ డాడీ, ఎందుకు చంపబడాలి? దానికి కూడా మందు ఉంది, ఆ వైరస్కి కూడా. ఆ వైరస్ కూడా ఉంది. ఛాలెంజ్ చేస్తున్నా, ఐ విల్ ఛాలెంజ్ దిస్ వరల్డ్. ప్రపంచాన్ని ఛాలెంజ్ చేస్తున్నా. ఈరోజు ఈ చిన్న హాస్పిటల్లో నన్ను ఉంచడానికి కారణం, ఇక్కడ నుంచి కూడా రేపు బయటకు పంపించవచ్చు. అంటే మీరు ఇవన్నీ ప్రయత్నాలు చేస్తున్నారు, మీరు మెడిసిన్ అనుకుంటున్నారు, దీన్ని అంటే జనాలకు తెలియజేద్దాం అనుకునే ప్రయత్నంలోనే మిమ్మల్ని ఇంకా ఇంకా అనగదొక్కుతున్నారనమాట. చాలామందిని ఇప్పుడు మా సిస్టర్ని అది చేశారు, ఇప్పుడు నన్ను కూడా రేపు చేయొచ్చు. మా మిస్సెస్ని ఆల్రెడీ తను అన్ని విధాలుగా ఫేస్ అర్థం చేసుకుంటాను. కావట్లేదు. ఇప్పుడు మీలాంటి వాళ్ళు బయటకు వచ్చి ఇట్లా అంటే ప్రపంచవ్యాప్తంగా మన భారతీయుడు మెడిసిన్ ఇచ్చి అందరికీ తగ్గిస్తున్నారంటే మన దేశానికి గర్వకారణం కదా సార్. అది వాళ్ళు అనుకోవాలి కదా. మీరు అడగండి, ఇప్పుడున్న కమిషనర్ గారిని కానీ, ప్రిన్సిపల్ సెక్రటరీ కానీ, శాంతకుమార్ గారు కానీ, మిగతా డైరెక్టర్ ఆఫ్ హెల్త్ కానీ, డిఎంఈ కానీ, పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు కదా, సేమ్ ఇదే మైక్ పెట్టి పోయి మరి 4 రోజుల్లో నాకు కోవిడ్ పాజిటివ్ నుంచి డెంగ్యూ నెగిటివ్ చేయమని, కోవిడ్ నెగిటివ్ చేయమని. సరే, ప్లేట్లెట్స్ డెంగ్యూలో ప్లేట్లెట్స్ పెరిగే విధంగా మా ఆయన చెప్తున్నాడు, నువ్వు చేస్తావా చేయవా? మరి ఎందుకు తీసుకురావని అడగండి మీరు. సేమ్ క్వశ్చన్ అడగండి. ఇప్పుడు నేను ప్రజలకు ఇన్కన్వీనియంట్ కలిగిస్తున్నానా? ప్రజలకు చావకుండా నేను బతికించాలనే ప్రయత్నం నాది. ఇప్పుడు మీరే చెప్పారు మీ బ్రదర్ అని, చాలా బాధాకరం అమ్మా. ఒక్క ప్రశ్న నా బిడ్డ అడిగింది, డాడీ అందరికీ కోవిడ్తో చచ్చిపోతున్నారు, మేమిద్దరం అక్కా చెల్లెని ఇద్దరం పాజిటివ్ ఉన్నాం, మళ్ళీ ఏంది నా పరిస్థితి అన్నారు. అప్పట్లో అందరినీ తీసుకుపోయి ఇలా వ్యాన్లో ఎక్కించుకొని చిన్నపిల్లలను కూడా తీసుకుపోయారు. అవును. నేను ఒకటే సమాధానం చెప్పాను, నీ డాడీ అన్నాడు చేస్తాడు, నీకేం కాదు. అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ అడిగింది, వాళ్ళందరూ చచ్చిపోతున్నారు టీవీలో, ఆ టీవీలో చూస్తున్నారు, మరి అందరు చచ్చిపోతున్నారు, మరి నువ్వేం చేస్తున్నాను? అదే చేస్తున్నా ఇప్పుడు ప్రయత్నం, తీసుకురావడానికి ప్రయత్నం. మందు కనుక్కోవడం చాలా ఈజీ అమ్మా నాకు, ఈజీ. ఈ ప్రపంచం మందుని చూడాలనుకుంటుందా లేదా అనేది నా ప్రశ్న. మందు కనుక్కోవడం ఈజీ. ఒక పర్సన్ ఈ టీమ్ ఆఫ్ మెంబర్స్ 3-4 రోజులుగా ఆన్సర్ చెప్పినప్పుడు చికెన్ కొనియాకు ఉంది నో సార్. ఇప్పుడు మొన్న గత గవర్నమెంట్ బీఆర్ఎస్ ప్రభుత్వానికి మీరు మీ ప్రయత్నాన్ని మీరు చెప్పేటట్టు చేస్తే వాళ్ళు రెస్పాండ్ అవ్వలేదు అని మీరు అన్నారు కదా. కేటీఆర్ కూడా ట్విట్టర్లో మిమ్మల్ని బ్లాక్ చేశారని చెప్పారు. అసలు కేటీఆర్ని కలవడానికి కాదు కదా, అసలు తన దగ్గరికి వెళ్ళడానికి కూడా నాకు ఛాన్స్ దొరకలేదు అని అన్నారు. మరి ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏర్పడింది కదా, మరి ఇప్పుడు ఏమన్నా ట్రై చేస్తున్నారా మీ మెడిసిన్ గురించి ఇట్లా చెప్పడం కోసం? చెప్పాను, మా డైరెక్టర్ ఆఫ్ హెల్త్ కూడా కలిశాను. ఓకే, చూద్దాం తర్వాత చూద్దామన్నారు. సరే, ఏదో ఒక రోజు కర్ణిస్తాడేమో ఆ దేవుడు కూడా. ఒకసారి అయితే కలిసి చెప్పాను, కోవిడ్ దానికోసం అప్పుడు వేవ్ వచ్చినప్పుడు చెప్పాను, డెంగ్యూది కూడా మొన్న రీసెంట్లీ పోయినప్పుడు చెప్పాను. ఆయన కొద్దిగా బిజీ ఉన్నట్టున్నాడు. బట్ ఎప్పుడైనా ఎవరైనా 100% ట్రీట్మెంట్ మన డాక్టర్ చెప్తుందంటే ముందుకు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారని నేను ఆశిస్తున్నాను. గత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళైతే అప్పుడున్న అధికారులకు పైసే ముఖ్యం అనుకున్నారు, వాళ్ళు ప్రాణాలు కాదు. నేను డైరెక్ట్ అంటాను, నేను దాంట్లో అది లేదు. వాళ్ళు నా మందులు వాడిన వాళ్ళు. వైద్య రంగంలో మీరు డాక్టరే, ప్రైవేట్ హాస్పిటల్లల్లో చిన్నదేదో నొప్పి, ఫర్ ఎగ్జాంపుల్ ఏలు నొప్పో చేయి నొప్పో అనిపోతే రకరకాల టెస్టులు చేపిస్తున్నారు, ఫలానా ఇది ఉందని అంటున్నారు, లాస్ట్కి అది సర్జరీ దాకా పోతుంది. అసలు ఏదో 100 రూపాయలలో తగ్గుతుందని పోతే లక్షలలో అవుతుంది ఖర్చు. నిజంగా వ్యాధి ఉంటేనే ఆ ట్రీట్మెంట్ చేస్తారా, డబ్బుల కోసం చేస్తారా? ఆస్తులు అమ్ముకుంటున్నారు సార్. అసలు హాస్పిటల్కి వెళ్ళాలంటే భయపడుతున్నారు. వైద్య రంగం అంటే అసలు చాలా దారుణంగా తయారైంది. ఇది నేను దాన్ని అన్న మాట కాదు, ప్రతి ఒక్కరి నోటి ఇదే మాట. ఏదన్నా నొప్పి వచ్చినా వాళ్ళు భరిస్తున్నారు తప్ప హాస్పిటల్కి వెళ్ళాలంటే చాలా భయపడుతున్నారు. మీరు చెప్పండి మరొకసారి. వైద్య శాస్త్రంలో అన్ని లక్షలు, వేలు, లక్షలు అనేది కాదమ్మా. మామూలుగా అయితే ఏ మందు కూడా అన్నీ కూడా వందలనే ఉంటుంది, కొన్ని మందులు వేలలో ఉంటుంది, లక్షలు కోట్లు అయితే కాదు. ముఖ్యంగా బేసికల్లీ ఇప్పుడు చాలామంది ఏమనుకుంటారంటే డాక్టర్లు పీర్స్గా తింటున్నారు అనే పదం యూజ్ చేస్తారు. అవును, అది చాలా తప్పు. మీరు కామన్ క్లినిక్స్, నార్మల్ క్లినిక్స్కి వెళ్తే వాళ్ళు తక్కువ అమౌంట్ తోటి వాళ్ళు అది చేస్తారు. గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది, మా గవర్నమెంట్ డాక్టర్కి అయితే ఏం ఫాయిదా రాదు కదా.
వీల్ గివ్ ద గవర్నమెంట్ మెడిసిన్, లేకపోతే అప్పుడప్పుడు వేరే మీద రాస్తాం. మరి తగ్గిపోతుంది కదా. ఇప్పుడు సెకండ్ లెవెల్ స్టేజ్ బయట ఒక చిన్న చిన్న క్లినిక్స్ వాళ్ళ దగ్గర పోతే 100లలో అవుతుంది అంటారు కామన్ మ్యాన్. అదే కార్పొరేట్కి వెళ్తారు, లక్షలలో అవుతుంది సార్ అని పదం, మీరు ఇందాక వాడిన పదం ఏదైతుందో మొత్తం కూడా లక్షల పదం అనేది అక్కడ వచ్చింది. చిన్న చిన్న క్లినిక్లో వాళ్ళు చేయరు ఇలాంటివి. పెద్దవాళ్ళు అక్కడ బొంగలు ఎందుకు ఇంత లక్షలు అవుతుంది. మనం చూసినాం లాస్ట్ 1 year బ్యాక్ ఒక అమ్మాయి డెంగ్యూతో చనిపోయింది ఒక పెద్ద కార్పొరేట్ హాస్పిటల్లో. 6-7 లక్షలు ఖర్చు, డైలీ 2 లక్షలు ఖర్చు. ఏమి ఇచ్చారు మెడిసిన్ అని అడుగుతున్నా. ఆ అద్భుతమైన మెడిసిన్, చంపడానికి కారణమైన మెడిసిన్ ఏంటి అని అడుగుతున్నా. సిగ్గుందా అసలు? నేను అదే అంటున్నా సార్, అన్ని మెడిసిన్ చిన్నే అమ్మా, చాలా తక్కువ, కానీ అందులో ఇంద్రభవనంలోకి ఎంటర్ కానికి 1000 లక్షలు అయిపోతుంది. ఆ లైట్లు అవన్నిటికీ మెడిసిన్ కాస్ట్ తక్కువనే, డాక్టర్స్కి ఇచ్చేది తక్కువనే. ఇప్పుడు ఒక డాక్టర్ ఉన్నాడు, ప్రైవేట్ మెడికల్ కాలేజ్లో చదువుకొని వచ్చిండు, ప్రైవేట్ మెడికల్ కాలేజ్లో కొనికి చదువుకొని వచ్చిండు, 1 కోటి పెట్టిండు, 2 కోట్లు పెట్టిండు చదవడానికి, 3-4 కోట్లు రానికి హీ విల్ ఛార్జ్ యూ. యాజ్ ఏ డాక్టర్, ఏ డాక్టర్ పోయినా అని కూడా హాస్పిటల్ పోతే ఆ డాక్టర్కి ఇచ్చేది 1000-2000 ఇచ్చి పంపిస్తారు, కానీ లక్షల బిల్ అవుతుంది. సిస్టర్లు ఉంటారు దాంట్లో పనిచేసేవాళ్ళు, వాళ్ళు కూడా ఎంతనమ్మా 10,000 పని చేస్తారు, 20,000 పని చేస్తారు. అటెండర్లు ఉంటారు 10,000కి పని చేస్తారు, వాళ్ళు లక్షలు ఇయ్యరు వాళ్ళు. ద థింగ్ ఈజ్ కార్పొరేట్ హాస్పిటల్స్ వాళ్ళ ప్రచారము, వాళ్ళ సోషల్ మీడియాలో నేను మంచి చేసిన, దానివల్ల కాస్ట్ ఆఫ్ థింగ్స్ ఎక్కువ అవుతుండొచ్చేమో. కానీ ఏ కామన్ డాక్టర్గా, యాజ్ ఏ కామన్ డాక్టర్స్గా, వాళ్ళ కొలీగ్గా, డాక్టర్స్ ఎప్పుడు కూడా లక్షలు అనేది రాదు, పదం రాదు. అతి తక్కువ దానికి అది చేస్తారు. వెన్ ఇట్ గోస్ టు ద కార్పొరేట్ లెవెల్, మీరు 5-star హోటల్ పోతే 100 రూపాయల 200 రూపాయల ఛాయ్ తాగుతారు. అదే రోడ్డు మీద ఆగండి, ఎంత అవుతుందమ్మా? 5 రూపాయలే, 10 రూపాయలు అవుతుంది. ఏం తేడా ఏంది? ఇక్కడ చల్లగాలి వస్తాడు, ఏసీ గాలి వస్తుంది. సరే, ఇంకొకటి, ఇప్పుడు మీరు ఇందాక ఆనందయ్య గారి గురించి మనం మాట్లాడుకున్నాం కదా, డాక్టర్ వీరమాచినేని, అంటే తను డైటీషియన్, విన్నారా మీరు? తను డాక్టర్లను ఏ విధంగా తిడతాడంటే అసలు మామూలుగా తిట్టాడు. అసలు మీరు చదువుకున్న చదువంతా వృధా అంటాడు, మీరు ఇచ్చే ట్రీట్మెంట్ రాంగ్ అంటారు, డైట్తోనే కంట్రోల్ అవుద్ది అంటారు. తను ఏంటంటే కాల్చిన గాయాలకి కూడా తన దగ్గర ట్రీట్మెంట్ ఉంది అంటారు. ఏం చెప్తారు మరి తన గురించి? తన డైట్ కరెక్టేనా? అట్లా డైట్ ఫాలో అయితే తగ్గిపోద్దా? ఈ మెడిసిన్స్ ఏం అవసరం లేదా? ఇక దీంట్లో ముఖ్యంగా డయాబెటీస్ మీద ఎక్కువ మాట్లాడాడు వీరమాచినేని రామకృష్ణ గారు. డాక్టర్లను తిట్టడం చూసినాను. వెరీ గుడ్ క్వశ్చన్ ఇది. ఏంది అసలు ఈ డాక్టర్లకు ఈ ట్యాబ్లెట్ మెట్ఫార్మిన్ అది బుట్టలో పడేసి, మోర్లో పడేసి, ఇంకేమైనా పడేసి, ఆ ఇంజెక్షన్ తీసి పడేసి, ఇది తీసి వర్డ్స్ విన్నాను. కానీ కించపరచకండి. వాట్ ఎవర్ యూ డూ, మీరు చేసేది మంచిగా ఉంటే మేము కూడా సహకరిస్తాం. కానీ కించపరుస్తూ, ఇప్పుడు నేను ఏ డాక్టర్ని తిట్టలేదు, మీరు చూడండి ఇప్పటివరకు కూడా నేను ఏ డాక్టర్ని వాళ్ళకి తెలియదమ్మా అది. ఇక్కడ కించపరుస్తున్నాడు. ఒక రామ్దేవ్ బాబా కించపరిచింది డాక్టర్. మీ డాక్టర్లందరూ నా దగ్గర ట్రీట్మెంట్ చెప్తాను కోవిడ్ అప్పుడు. అదేవిధంగా ఇప్పుడు ఈయన చేసేది ఏంటంటే వింత కాదు. బేసిక్ థింగ్ ఇక్కడే ఉన్నది ఏంటంటే, ఈ డయాబెటీస్ అనేది ఇప్పుడు నేనే ఉన్నాను. ఇఫ్ 100 kgs ఉండే, నేను డైట్ ద్వారా నేను 75కి వచ్చిన, ఇప్పుడు 75 to 78 మధ్యలో ఉన్నాను. నేను యాక్చువల్లీ ఉండాల్సింది 65 ఉండాలి. ఓకే, 65 అనేది టార్గెట్ నాది. 65 ఉంటాను. నా బాడీ ఈ గ్లాండ్స్ ఏవైతే ఉన్నాయో, ఇన్సులిన్ ప్రొడ్యూసింగ్ కానీ, థైరాయిడ్ గ్లాండ్ కానీ, మిగతా గ్లాండ్స్ కానీ, బాడీలో ఉన్న ఏదైతే హార్మోన్స్ ప్రొడ్యూసింగ్ ఎవ్రీథింగ్ ఏవైతే ఉన్నాయో, ఇఫ్ యు ఆర్ 65 kg వెయిట్, నేను 65 kg వెయిట్ ఉంటే నాకు ప్రొడక్షన్ 65 kgకి అనుమతించబడును బాడీలో. గాట్ ఇట్? సపోజ్ నేను బాగా తింటూనే ఉన్నా, ఐస్ క్రీమ్ తింటున్నా, అన్నీ తింటున్నా, నేను 100కి పోయినా, నాకేం కావాలి?
వాడు 65 కేజీకే ఇస్తున్నాడు ఇన్సులిన్, దెన్ ఎక్సెస్ 35 కేజెస్కి ఎవరు ఇవ్వాలి? అక్కడే ఈ ట్యాబ్లెట్స్ రావడం, ఈ ఇంజెక్షన్స్ రావడం, థైరాయిడ్ గోళీ రావడం, మిగతా అన్నీ కూడా సమస్యలు ఇక్కడ మొదలవుతున్నాయి. వీరమాచేని ఏం చేసిందంటే ఒక్క కోకోనట్ ఆయిల్ ఇవ్వడము, మీరు ఇది తినండి అది తినండి, ఇట్స్ ఫైన్. ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్, నాన్ ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ అంటాం. బాడీకి కావాల్సింది నేను బాడీకి నేను ఇవ్వను అంటే కుదరదు. వాట్ ఆయిల్ తీసుకోమన్నాడు, కోకోనట్ ఆయిల్ మార్నింగ్ తీసుకోమన్నాడు. అందరు తీసుకోవడం స్టార్ట్ చేస్తారు, ఫైన్. తీసుకోవడం స్టార్ట్ చేసిన తర్వాత బాడీలో కోటింగ్ ఫామ్ అవుతుంది. మీరు ఆయిల్ రాసుకోండి మీ చేతికి, ఏమవుతుంది? కోట్ ఫామ్ అవుతుంది. నీళ్ళు పోయండి, ఏమవుతుంది? పోదు. ఆయిల్ రాసుకున్న తర్వాత నీళ్ళు పోస్తే ఏమవుతుందమ్మా? జారి పడిపోతుంది. ఆయిల్ అలానే ఉంటుంది. గాట్ ఇట్. అక్కడ ద మెకానిజం స్టార్ట్స్. మీ కడుపులో మొత్తం కూడా ఆయిల్ కోట్ ఫామ్ అవుతుంది. మీరు నేల మీద పోసినా జారి పడిపోతాం. అలా అని అన్నీ పోతాయి, కిందికి పోతాయి. అబ్జార్ప్షన్ కాదు, వైటమిన్ అబ్జార్ప్షన్స్ కాదు, అన్నీ పోతాయి. సో ఫ్యాట్ తిన్నది కూడా బాడీకి ఎక్కదు, కిందికి పోతుంది. గ్లూకోజ్ తిన్నది కూడా పోతుంది. అన్నీ పోయిన తర్వాత ఆటోమేటికలీ ద వెయిట్ లాస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇఫ్ యూ ఈట్ ఆల్సో, ఇఫ్ యూ లైక్ ఈ గ్రీస్ అన్నట్టు, బాడీ మొత్తం కూడా అలా. సో ఈ లాస్ అనేది, వెయిట్ లాస్ వల్ల ఏమవుతుందంటే, నేను ఇందాక చెప్పాను 100 కేజీస్ 35 కేజీస్ తగ్గా 65 కేజీస్కి వచ్చినాయి. నా ఇన్సులిన్ ఎంత ప్రొడక్షన్ చేయాలి? 65 కేజీస్కి ప్రొడ్యూస్ చేస్తుంది. సో it will give the 100% results. But there is one other problem ఏంటంటే అబ్జార్ప్షన్ ఆఫ్ మినరల్స్, వైటమిన్స్ ఇవన్నీ కూడా పోతాయి ఈ మీన్ టైం డ్యూరేషన్. అదర్ ప్యాథలాజికల్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. బాడీకి ఎంత కావాలో, ఏది కావాలో, మినరల్స్ కావాలో అన్నీ ఉంటాయి. నాకు ప్రతి మెగ్నీషియం కానీ, మ్యాంగనీస్ కానీ, జింక్ కానీ ఇవన్నీ వద్దనుకున్నప్పుడు పోయినా పర్లేదు అనుకుంటాం. ఇవన్నీ కావాలి, కొంచెం కొంచెం మోతాదులో అన్నీ కావాలి. బట్ దట్ విల్ బి లూజింగ్. అంటే సార్, ఇప్పుడు మీరు ఇందాక అన్నారు కదా నూరా వైరస్ అని, ఇంకా చాండీపురా వైరస్ సార్, ఏంటి? చాండీపురా వైరస్. వీటికి కూడా మీ దగ్గర మెడిసిన్ ఉందన్నారు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వైరస్ల గురించి, ఒకవేళ ఈ వైరస్ సోకితే ఉండే లక్షణాల గురించి కూడా ఎవరికి పూర్తిగా తెలియదు. సో మీ ద్వారా ఒకసారి మేము అందరం తెలుసుకోవాలని ఉంది. ఇన్ కేస్ ఆ వైరస్ కనుక సోకితే లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? ముఖ్యంగా న్యూరో వైరస్ ఏదైతే ఉందో ఆ వైరస్ కూడా నార్మల్ అన్ని వైరస్ లాగానే ఈ సీజనల్ ఏదైతే ఉందో వస్తుంటుంది. కానీ ముఖ్యంగా మన తెలంగాణలో అనేది లూజ్ మోషన్స్, వామిటింగ్స్, హెడేక్, ఈ ప్రాబ్లమ్స్ తోటి వస్తున్నది. దాంట్లో నార్మల్గా ఫ్లూయిడ్స్ ఇచ్చేసి, ఓఆర్ఎస్ ఇచ్చేసి యూ కెన్ కంట్రోల్. వేర్ యాజ్ ఈ చాండీపురా అనే వైరస్ ఏదైతే ఉందో భయంకరమైందమ్మా, చాలా భయంకరం. చిన్నపిల్లలకి ఎక్కువ సోకుద్దా సార్? చిన్నపిల్లలకు సోకుతుంది, పెద్దవాళ్ళకు కూడా వస్తుంది. ముఖ్యంగా ఈ చాండీపురా వైరస్ అనేది గత వారం 4-5 రోజుల నుంచి మనము చూస్తున్నాము ఈ మీడియాలో. అండ్ ఐసీఎంఆర్ కూడా వాళ్ళు కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఈ చాండీపురా వైరస్ అనేది మహారాష్ట్రలో 1965లో ఫస్ట్ టైం కనుక్కున్నారు చాండీపురాలో. సో దానికి చాండీపురా వైరస్ అని పెట్టడం జరిగింది. తర్వాత 2002, 2003లో కూడా వచ్చింది, 2009లో కూడా వచ్చింది, 2002-03లో ఆంధ్రాలో వచ్చింది. అప్పుడు కూడా చనిపోయారు చిన్నపిల్లలు. ఆ తర్వాత మధ్యప్రదేశ్లో వచ్చింది, గుజరాత్లో వచ్చింది అండ్ రాజస్థాన్, 3 చోట్ల. దీంట్లో 50-60% డెత్స్. ఇప్పుడు ఒకటి సోకింది అనుకోండి, ఏ విధంగా సోకుతుందంటే శాండ్ ఫ్లైస్ అంటాం, అది కూడా బ్లడ్ సక్కింగ్. మస్కిటోస్, ఇప్పుడు మస్కిటోస్ అనేది చాలా పేరు, దాంట్లో ఈ డెంగ్యూ మస్కిటో ఇవన్నీ కూడా ఒకటే. సో ఈ వైరస్ ఏదైతే ఉందో వెక్టార్స్ అంటాం వీటిని. ఒక మనిషి కొట్టినప్పుడు, ఇప్పుడు సపోజ్ నేను పాజిటివ్ అన్నాను, చాండీపురా వైరస్ పాజిటివ్, మా ఇంట్లో అందరికీ కూడా రావచ్చు. ఆ దోమ ఇంట్లో ఉండి మిగతా దోమలతోటి అది ఉన్నప్పుడు ద ఇన్ఫెక్షన్ మే స్ప్రెడ్, అందరూ ఇంట్లో రావచ్చు. ఓకే, అందరికీ కుడుతుంది. కొందరు కుట్టచ్చు, కొందరు కుట్టకపోవచ్చు.
బట్ స్టిల్ ఏ ఛాన్స్. ఇది వైరస్ అనేది ట్రాన్స్మిషన్ అనేది. ఇప్పుడు పక్కింట్లో ఉన్నది, ఇదే దోమ పక్కింట్లో పోయి ఇంకొకళ్ళని కొట్టింది అనుకో, అక్కడ కూడా వైరస్ వస్తుంది. అలా స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంది. అంటే ఇక్కడ ఏమన్నా పక్కింట్లో నుంచి ఇంకో ఇంట్లోకి పుడుతూనే ఉంటే కుడుతూనే ఉంటే ఆ వైరస్ అనేది స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంది. వెన్ వీ కుడ్ ఇక్కడ ఏంటంటే చాండీపుర వైరస్ని చంపడం ఒక దగ్గర ఒక పర్సన్లో వైరస్ని నేనేమంటున్నానంటే కిల్లింగ్ ఆఫ్ వైరస్ అంటే ప్రతిదానికి. వైరస్ ఇక్కడనే స్టాప్ చేసి పక్కింట్లోకి పోదు, ఇంకో ఇంట్లోకి పోదు, పక్కన ఉన్నలోకి పోదు. ద ఆన్సర్ ఇక్కడే దొరికింది మీకు. అండ్ ఇట్ విల్ నాట్ స్ప్రెడ్ అమాంగ్ కోవిడ్ అయినా సరే, డెంగ్యూ అయినా సరే, ఎనీ వైరస్ స్ప్రెడ్ ఆపితే యాజ్ డైరెక్ట్లీ బై రిమూవింగ్ ద వాటర్ అక్కడ కంటామినేటెడ్, మస్కిటో నెట్స్, ఫ్లై రిపెలెంట్స్ ఇవన్నీ చేస్తే పర్లేదు. ఇప్పుడు ఫాగింగ్ చేసేస్తారు, మొత్తం ఫాగింగ్ వాటిలో గన్ పట్టుకొని అది చేస్తారు, మొత్తం పొగతోటి అది అయిపోతుంది. పొల్యూషన్ అగైనే అంతెందుకు వెక్టార్ని టార్గెట్ చేస్తూ అది చేయొచ్చు. సెకండ్, ట్రీట్మెంట్లో భాగంగానే ఇట్ విల్ కమ్ డౌన్. నీకు వైరస్ ఇప్పుడు కుట్టింది దోమ వచ్చి కొట్టింది, వైరస్ లేదు బాడీలో లేదు, లేకుంటే దోమకున్నా చచ్చిపోతుంది కదా. మెడిసిన్స్ ఇస్ దేర్ ఈజ్ నో క్వశ్చన్ ఆఫ్ దట్ వన్. ముఖ్యంగా ఏంటంటే చిన్న పిల్లల్లో ఎందుకు ఇంత అనేది ప్రధాన క్వశ్చన్. అందరు కూడా 15 మంది పిల్లలు చనిపోయి 21 మంది పిల్లలు చనిపోయారు యాజ్ ఆన్ టుడే, ఒక 35-40 మందిలో, అంటే ఆల్మోస్ట్ 50%. పెద్దవాళ్ళు ఎందుకు ఎఫెక్ట్ కావాలి? పెద్దవాళ్ళకి ఏంటంటే వాళ్ళకు ఒక శక్తి ఉంటుంది, రెసిస్టెన్స్ పవర్, ఇమ్యూనిటీ రెసిస్టెన్స్, దానివల్ల ద పీపుల్ విల్ బి సేవ్డ్. చిన్నపిల్లల్లో ఏంటంటే వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు, ఈ చాండీపుర ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు హై గ్రేడ్ ఫీవర్ ఉంటుంది. హై గ్రేడ్ ఫీవర్తో ప్లేట్లెట్స్ పడిపోవడం ఉంటుంది, కాఫ్ ఉంటుంది, కోల్డ్, జలుబు, ఫ్లూ టైప్ లక్షణాలు. సెకండ్, బాడీ పెయిన్స్, బాడీ ఏక్, జాయింట్ పెయిన్స్ ఇవన్నీ ఉంటుంది, హెడ్ ఏక్ ఉంటుంది. ఈ ఫేజ్లో ఫీవర్ ఫేజ్ అంటాము. ఫీవర్ ఫేజ్లో ప్లేట్లెట్స్ పడిపోవడం జరుగుతుంది, బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. ఈ పిల్లలు ఎందుకు చనిపోయారు? కారణం ఏంటంటే రక్తం అనేది పలచబడ్డప్పుడు, ప్లేట్లెట్స్ అనేది తగ్గినప్పుడు, ఫీవర్ హై గ్రేడ్ ఉన్నప్పుడు ఈ ఇన్ఫ్లమేషన్ అంటాం అన్నట్టు, లోపల అంతా కూడా వైరస్ అటాక్ చేసినప్పుడు, బ్రెయిన్కి వెళ్ళినప్పుడు, అక్కడ ఇన్ఫ్లమేషన్ స్టార్ట్ అయినప్పుడు అక్కడ నీళ్లు రావడం, బ్రెయిన్లో నీళ్ళు వచ్చేస్తాయి. నీళ్ళు వచ్చినప్పుడు దాని బ్రెయిన్ అంతా డ్యామేజ్ చేస్తుంది, ఎన్కెఫలైటిస్ అంటాం. ఆటోమేటికల్గా ఏంటంటే ఎలక్ట్రానిక్ సిగ్నల్స్ టైప్లో ఉంటుంది. మనకు ఇప్పుడు షార్ట్ సర్క్యూట్ అంటాం ఎలక్ట్రిసిటీ దాంట్లో, బ్రెయిన్లో కూడా అలా షార్ట్ వే అలా చెప్తే కన్వల్షన్స్ అంటే ఫిట్స్ రావడం, ఎపిలెప్సీ కంటిన్యూస్గా ఫిట్స్ రావడం, ఆ తర్వాత కోమాలోకి వెళ్ళడం, ఆ తర్వాత డెత్. అంటే బ్రెయిన్ డ్యామేజ్ అవ్వడం వల్ల ఈ డెత్స్ అనేది వన్ ఆఫ్ ది కాజ్. ఇఫ్ యూ రెస్ట్రిక్ట్ ద వైరస్, నేనేం చెప్తున్నానంటే ప్రతి వైరస్కి మందు ఉంది. 12 గంటల నుంచి 24 గంటల్లో అద్భుతమైన మెడిసిన్స్ ఉన్నాయి. ఇది వాడితే వైరస్ని రెస్ట్రిక్ట్ చేసినప్పుడు ఆటోమేటికల్లీ ఫీవర్ అనేది తగ్గిపోతుంది, ఆల్ కోవిడ్లో కానీ డెంగ్యూలో కానీ. సో దెర్ ఈజ్ హై ఛాన్సెస్ దట్ పేషెంట్ రికవర్స్ ఇన్ ఫాస్ట్ వే. ఈ వైరస్, చాండీపుర వైరస్, నీకు ఓన్లీ 2 to 3 డేస్లో టైం ఇస్తుంది చంపడానికి. దట్ ఈస్ ద మెయిన్ ప్రాబ్లమ్ హియర్. వర్షాకాలం వచ్చింది కాబట్టి అన్ని రకరకాల వ్యాధులు వస్తూ ఉంటాయి. ప్రతి ఒక్కరూ ఏదో రకంగా సఫర్ అవుతూ ఉంటారు. అందరూ మెయిన్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ముఖ్యంగా ఇప్పుడు అయితే డెంగ్యూ, చాండీపుర వైరస్ లాంటి, మళ్ళీ అది కూడా ఫ్లై ఓరియంటెడ్ థింగ్ కాబట్టి మస్కిటో నెట్స్ ఫస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే నాన్ పొల్యూషన్ ఉండదు. మస్కిటో రెపెలెంట్స్ పెట్టినా ఈ మధ్య దోమలు చావట్లేదు అనేది పెద్ద అది. డోర్స్ కూడా క్లోజ్ చేసుకోవడం, ఎక్కడి నుంచి అన్నా రావడం అనేది ఫస్ట్ థింగ్. సెకండ్, మస్కిటో రిపెలెంట్ కానీ అలాంటి ఇప్పుడు బయట తిరుగుతున్నప్పుడు ఏదన్నా యూ కెన్ యూస్. థర్డ్, ఇంట్లో నీళ్ళు, కూలర్లో నీళ్ళు కానీ, లేకుంటే అక్కడ పక్కన పాడేసిన కుండల్లో నీళ్ళు కానీ, లేకుంటే టైర్లలో మనం పక్కన పాడేస్తారు, దోమలు నిల్వకుండా ఆ నీళ్ళని పారబోయడం. ఇప్పుడు వర్షం పడుతుంది, వర్షం పడితే దాంట్లోనే నీళ్ళు పోతాయి. సో అది
ఇంట్లో ఫ్లవర్ వాజ్ పెడతారు, దాంట్లో మంచి ఫ్లవర్స్ వేసి పెడతారు, దాంట్లో కూడా మనకు తెలియకుండా దోమలు పెరుగుతాయి. సో అన్యూజ్డ్ థింగ్స్ ఏదో బాత్రూమ్స్లో ఒక బాత్రూమ్ యూజ్ చేయని అనుకుంటారు, దాంట్లో కూడా పెరిగే ఛాన్స్ ఉంటుంది. సో ఆల్వేస్ యూ షుడ్ బి క్లీనింగ్ ద సరౌండింగ్, హోమ్ అండ్ అవుట్ సైడ్. అవన్నీ వాటర్ లాగింగ్ లేకుండా చూసుకోవడం. ఇప్పుడు సపోజ్ ఇన్ కేస్ ఎనీ ప్రాబ్లం ఒక పెద్ద కుంటలాగా తయారైంది మన రోడ్డు పక్కన ఎక్కడైనా, సింప్లెస్ట్ థింగ్ ఏంటంటే ఆయిల్, కోకోనట్ ఆయిల్ కానీ, లేకుంటే మన యూజ్డ్ తినే ఆయిల్ కానీ, లేకుంటే అదర్ ఇంజిన్ ఆయిల్ కానీ కొంచెం ఒక 3 to 5 ml 10 ml దాంట్లో పోసేస్తే ఇట్ విల్ కమ్ డౌన్. దోమలు పెరగకుండా లేయర్ ఫామ్ అవుతుంది, పైన దోమలు చనిపోవడం ఈజీగా ఉంటుంది. అండ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ తెలంగాణ కానీ మిగతా అన్నీ కూడా జిహెచ్ఎంసి వాళ్ళు ఇటువంటి స్టోరేజ్ ఉన్న బావిలే కానీ లేకుంటే కుంటలే కానీ అక్కడ ఈ వైరస్ని ఏదైతే వైరస్ ఓరియంటెడ్ థింగ్స్ ఉన్నాయి, ఇప్పుడు ఏడిసి, శాన్ ఫ్లై, ఇవన్నిటిని కూడా చంపే విధంగా మందు కూడా ఉంది, దాని దోమలు చంపే మందు ఉంది. అలాంటి ప్లేసెస్లో వాళ్ళు సక్రమంగా డైలీ అది చేస్తే దెర్ ఇస్ నో క్వశ్చన్. ఇంకొకటి ఏంటంటే లాస్ట్ వన్, గో టు ద బెటర్ డాక్టర్, బెటర్ ట్రీట్మెంట్, గెట్ ద 100%, హూఆర్ మేబీ. అంటే సార్ ఇప్పటిదాకా అంటే మీ వైద్యంకి వేరే వైద్యంకి తేడా ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో ఒక దొంగ పడ్డాడు అనుకోండి, వేరే వాళ్ళ వైద్యం ఎట్లుంటుందంటే దొంగను తరిమేదానికంటే ఇంట్లో ఉన్న వస్తువులను కాపాడుకునే ప్రయత్నం ఆ వైద్యంలో ఉంది. సో మీ వైద్యం ఏంటంటే ఇంట్లో ఉన్న వస్తువులను కాపాడుకోకుండా ఫస్ట్ దొంగను ఎలగొడితే సరిపోతుంది అనేది నాకు అర్థమైంది. సో సార్ ఇప్పుడు కొత్త గవర్నమెంట్కి ఒకటమ్మా, నేను మనిషిగా ఉండమంటున్నాను, మనిషిగా చేస్తున్నాను, బతికించి నీకు ప్రయత్నం చేస్తున్నాను. ఈ శత్రువు అయినా సరే, ఎక్కడున్నా సరే, ఏ దేశంలో ఉన్నా, ఎవరున్నా సరే, సాటి మనిషికి ఉపయోగపడేది తీసుకురావాలని నా ఉద్దేశం అంతే. ఓకే సార్, అంటే ఇప్పుడు మీరు త్వరలో అంటే ఈ కొత్త ప్రభుత్వాన్ని మీరు కలిసి మీకున్న ఈ రిపోర్ట్స్ అన్నీ చూపించాలి, వాళ్ళు అంటే మీకు సపోర్ట్ చేయాలి, మీ వైద్యం ప్రతి ఒక్కరికి అందాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్ మా ఛానల్ తరఫున. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ విలువైన సమయాన్ని కేటాయించి ప్రతి ఒక్కటి చాలా చక్కగా అంటే క్లుప్తంగా వివరించినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఇంటర్వ్యూ మీరు చూశారు కదండి, మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో మాతో షేర్ చేసుకోండి.